వీడియోస్ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌ల కిరాకుంటాయి. చెంప మీద పట్టుమని కొట్టి చెప్పినట్టు ఉంటది. ఓపెన్ గా అర్థం కావాలి కదా, చాలా మందికి అర్థం కాదు కాబట్టి ఆ వేళ చెప్తే షార్ప్ గా అర్థమవుతుంది. ఏందంత ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే రూపురేఖలు ఒక 10 సంవత్సరాల ముందు ఎవరన్నా చూసిన వాళ్ళు ఇప్పుడు నువ్వు కళ్ళ ముందు తిరుగుతున్నా కూడా నువ్వు కాదనుకుంటారు. చాలా మంది అన్నారు. జిమ్ లో మా కాలేజ్ ఫ్రెండ్స్ కూడా వచ్చి నన్ను చూసుకుంటే అక్కడ పోయి ఆజ్ఞలు మనం జిమ్ పెట్టి ట్రాన్స్ఫార్మ్ అయినాక One and only piece. ఫస్ట్ ఇమాజిన్ చేసుకున్నావా నువ్వు ఇప్పుడు ఎట్లున్నావో అట్లా అవ్వాలని? అసలు మైండ్ లో మనం జిమ్ పెట్టాలని థాట్ లేదు. ఇంత ప్రొఫెషనల్ నాకు ఒకటి గెలికిండు. చాలా హార్డ్ ఎంత చేసినా కూడా టఫెస్ట్ టైం ఏది? ఇంత టైంలో ఇంత అచీవ్ చేయొచ్చు అనుకునే టైం పీరియడ్ ఎంత? బెస్ట్ ఫిజిక్ రావాలంటే 6 months కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ గా హార్డ్ వర్క్ చేస్తే ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు ఒక మనిషి. గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉండేనా? గవర్నమెంట్ సపోర్ట్ లేదు, లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు, స్పాన్సర్స్ లేవు. సొంత కష్టం, సొంత పైసా. మీరేమో సప్లిమెంట్స్ వాడచ్చు, ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు అని అంటున్నారు. తీసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది వెనకటోళ్ళు అనే ఫాలో అవుతారు. అప్పట్లాగా ఉన్న ఫుడ్ ఇప్పుడు లేదు భయ్. ఇప్పుడు టమాటాల ఇంజక్షన్లు ఉన్నాయి, వాటర్ మిలన్లా స్టెరాయిడ్స్ గురించి మాట్లాడదాం. చాలా ఎక్కువనే ఉంది అనుకుంటా కదా ఇది చాలా. తెలియని వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి తెచ్చుకొని ఇష్టం ఉన్నట్టు తీసుకొని చాలా మంది సఫర్ అయిన కూడా ఉన్నారు. ఇది ఒక స్టెరాయిడ్ అంటే ఒక మనిషిని ఆపరేషన్ చేస్తున్నట్టే. మజిల్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు మాస్టర్బేషన్ వల్ల గెయిన్ అవ్వదంట, నిజమేనా? ఒకటే పని తలుగుతే అది ఏమంటే ఇక కాన్సన్ట్రేషన్ దాని మీద అవుతుంది, వాడు ఆటోమేటిక్ వీక్ అవుతాడు. బ్రేకప్ అయిపోతే వాళ్ళ దోస్తులు అదే నువ్వు తాగు బ్రేకప్ డిప్రెషన్ పోతుంది అని చెప్పారంట. మైండ్ సెట్ చేంజ్ చేసి ఆ నొప్పిని మొత్తం జిమ్ మీద పెట్టు. నువ్వు సెట్ అవుతావు, నువ్వు గట్టిగా అవుతావు, ఫ్యామిలీకి నువ్వు ఉంటావు, నీ బాడీకి కిరాక్ తయారైతే దానికంటే తోపుపోరి పడుతుంది వచ్చింది. జబర్దస్త్ మోటివేషన్. జిమ్ చేయడం వల్ల చాలా మంది చనిపోయారు కూడా. రాజ్ కుమార్ జిమ్ వల్ల పోలేరు, చాలా మంది స్టెరాయిడ్స్ తోనే చనిపోయారు అని ఒక ముచ్చట వచ్చింది. ఇప్పుడు మామూలుగానే ట్రోల్ చేస్తుంటారు అందరినీ. ప్రభాస్ కి కూడా తప్పలేదు ఒక టైంలో ట్రోలింగ్. షేప్ అవుట్ అయిపోయి మొత్తం ఫేస్ బాడీ అంతా షేప్ అవుట్. కొన్ని ఇయర్స్ నుంచి ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ బాడీ అచీవ్ చేస్తాం. బాహుబలిలో ఎన్ని మంత్స్ కష్టపడ్డారో ఆ ట్రైనర్ తెలుసు, ప్రభాస్కి తెలుసు. వాళ్ళు మళ్ళీ వర్కౌట్ చేయరు, ఏ హీరో కానీ ఎవరు కానీ. మహేష్ బాబు జిమ్ బాడీ అయినా అంటే మీకు అర్థమవుతుంది కదా. ఒక ముసలోడు కూడా మన ఇండస్ట్రీలో వర్కౌట్ చేస్తున్నారు ఈ టైంలో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ షో. దిస్ ఇస్ కావ్య. సో ఈ వీడియో స్పెషల్ గా ఎవరి కోసం అంటే కండలు పెంచాలనుకుంటున్న అబ్బాయిల కోసం. చాలా మంది అంటే మోటివేట్ అవుతూ ఉంటారు, బట్ ఆ మూమెంట్ మాత్రం ఉండదు. పొట్టలు పెంచేస్తూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు, చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంటారు. టీషర్ట్స్ వేసుకున్నప్పుడు మాత్రం ఇట్లా లాక్కుంటే ఎంత లాగినా కూడా కనిపిస్తూనే ఉంటది. సో ఇవాళ మంచి ఫిట్నెస్ వీడియో మనం చేయబోతున్నాం, మీరు అందరు చూడబోతున్నారు. సో ఒక మంచి ప్రొఫెషనల్ ఉండాలి కదా ఇవన్నీ చెప్పడానికి. మనతో పాటు ఉన్నాడు సాయి రామ్, బాడీ బిల్డర్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్. హీస్ ఫ్రమ్ వికారాబాద్. మంచి ప్లెజెంట్ గా గ్రీనరీ కనిపించే ప్లేస్. సో మాట్లాడదాం చాలా విషయాలు. నాకు మస్తు డౌట్లు ఉన్నాయి, అడిగేద్దాం. హాయ్ సాయిరామ్. నమస్తే. ఎట్లా పెట్టాలి నీకు? నమస్తే. ఓకే. వీడియోస్ మాత్రం ఇన్‌స్టాగ్రామ్ ల కిరాకుంటాయి. అంటే చెంప మీద పట్టుమని కొట్టి చెప్పినట్టు ఉంటది. ఓపెన్ గా అర్థం కావాలి కదా, చాలా మందికి అర్థం కాదు కాబట్టి ఆ వేళ చెప్తే షార్ప్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా చదువుకునే దానికంటే సినిమా చూస్తే మన మైండ్ ఎట్లా అర్థమైపోతుంది. చదువుకుంటే మర్చిపోతాడు, సినిమా చూస్తే డైరెక్ట్ రాస్తారు. అట్లా అర్థం కావాలన్న కాన్సెప్ట్ లా చెప్తున్నాం. చాలా మందికి సైన్స్ తెలియదు. మన వేళ మనం చెప్తే వాడు చేసుకుంటాడు, ఒకరు సపోర్ట్ లేకుండా కంప్లీట్ గా అన్నట్టు స్టార్ట్ చేసినాం. ఓకే. నేను నీ ఇన్‌స్టాగ్రామ్ చూసినప్పుడు స్టార్టింగ్ ప్రెజెంట్ నిన్న మొన్న 1 month నుంచి అప్లోడ్ చేసిన వీడియోస్ కాకుండా మొత్తం వెళ్ళిపోతే కొన్ని ఫొటోస్ కనిపించినాయి. ఆ ఫొటోస్ ఈయన ప్రొఫైల్లో ఈయన ఎవరబ్బా తమ్ముడేమో అనుకున్నా. తమ్ముడు లాగా లేడు. మళ్ళీ చూస్తే ఎక్కడనో కొంచెం ఏడో చూసినట్టుంది అంటే మళ్ళీ మీరే. ఏందంత ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే రూపురేఖలు ఒక 10 సంవత్సరాల ముందు ఎవరన్నా చూసిన వాళ్ళు ఇప్పుడు నువ్వు కళ్ళ ముందు తిరుగుతున్నా కూడా నువ్వు కాదనుకుంటారు. చాలా మంది అన్నారు. జిమ్ లో మా
కాలేజ్ ఫ్రెండ్స్ కూడా వచ్చి నన్ను చూసుకుంటే అక్కడ పోయి ఆగినోళ్ళు మనం జిమ్ పెట్టి ట్రాన్స్ఫార్మ్ అయినాక 5 నిమిషాల కారే మామ నువ్వా కనిపించలే వదిలేసినాం. యాక్చువల్ బీటెక్ టైంలో ఆ ఫొటోస్ బీటెక్ వి ఏ 2017 ఆ టైం కదా 18 కాదు అసలుకి ఎట్లా బిలీవ్ చేసినావు నువ్వు అంటే ఫస్ట్ ఇమాజిన్ చేసుకున్నావా నువ్వు ఇప్పుడు ఎట్లున్నావో అట్లా అవ్వాలని? అసలు మైండ్ లో మనం జిమ్ పెట్టాలని థాట్ లేదు. ఇంత ప్రొఫెషనల్ నాకు ఒకటి గెలికిండు. అంటే మనం ఆ టైంలో బీటెక్ టైంలో ఏమంటే మనం ఓపెన్ చిల్లు ఉంటుండే, తాగుడు తినుడు దగ్గర కొట్లాటలు. మల్లారెడ్డి అంటే అదే ఉండే బయట. ఇక జిమ్ తీసేస్తా అంటే ఏదో జిమ్ తీసుకుందాం మనం మెయింటైన్ చేస్తాం. అప్పటి నుంచే ప్యాషన్ ఉండే జిమ్ అంటే చేస్తుండే, కానీ అంత ప్రొఫెషనల్ లేదు. ఒక 7, 8, 9 ఇయర్స్ నుంచి చేస్తుండే. అయితే పేరెంట్స్ వచ్చితో మాట్లాడి జిమ్ హ్యాండ్ ఓవర్ తీసుకొని బిజినెస్ చేద్దాం, ఇష్టం దాని మీదే పోదాం అంటే ఆ జిమ్ ఓనర్ అన్నాడు మనం వానితో ఏమవుతుంది, వాళ్ళు ఇవ్వడు, వానితో కాదు, వాంది వేరే లెక్క, ఇవన్నీ ఏడైతుంది పొద్దున్న ఇవ్వడు. సరే ఇట్లా అన్నాడు అని చెప్పేసి నాతో ఎందుకు కాదు, జస్ట్ నేను ప్రూవ్ చేసి చూపిస్తాను నేను ఏందో అని చెప్పి నేను ట్రైన్. నాకు తెలిసినా కూడా ఇది ఎట్లా అంటే ఒక సముద్రం లాగా బాడీ బిల్డింగ్. ఒక డాక్టర్స్ 10 మంది ఉంటారు, 10 రకాలుగా ట్రీట్మెంట్ చేస్తారు, ఒకరినొకరు జడ్జ్ చేయలేం. ఇక నాకే తెలుసు అని అనుకోదు ఎప్పుడైనా. చదువు ఎంత చదువుకున్నా దానికి పోతూనే ఉంటుంది. అట్లా మార్నింగ్ 3:30కి వికారాలు ఎవరు లేకముందు అక్కడ నుంచి లింగంపల్లి వచ్చి ఒక జిమ్లో నార్మల్ బేసిక్స్, మాది వికారాబాద్, అక్కడున్న నాలెడ్జ్ కంటే మనం బెస్ట్ చేయాలి కాబట్టి ఆ నుంచి వచ్చి చిన్న చిన్న బేసిక్స్ నేర్చుకుంటూ అండర్ గ్రౌండ్ చేసి వికారాల్లో మనం జిమ్ పెడితే పక్క జిమ్లు అని పడిపోయినాయి ప్రజెంట్. పెట్టిన ఒక 1 మంత్కి ఒక 1 ఇయర్ కాగానే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది 2019. ఎక్దమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. అంటే మొత్తం ఓన్ ఇన్వెస్ట్మెంట్ జిమ్ కి? ఓన్ ఇన్వెస్ట్మెంట్, ఇక లోన్ అది ఇది ఒక్కనే. అంటే మొత్తం నీ షోల్డర్ మీదనే మొత్తం. ఇక ఫ్యామిలీ కూడా మన మీద అనుకో. ఇక నాన్నుండే ఓ స్టేజ్ మనకు చదువుపిచ్చిండు, అయిపోయింది, రెస్ట్ ఇవ్వాలి, ఇంకా చేసేది ఏం లేదు. ఇప్పుడు చూసుకునే టైం అనేది వచ్చింది కాబట్టి బస్ నువ్వు కూర్చో నేను చేస్తా. ఎక్దమ్ ఒక లెవెల్లో ఉండే మనం జిమ్ పెట్టినప్పుడు ఇప్పుడు వికారాల కంటే మనం బెస్ట్ నాలెడ్జ్ చూపించినప్పుడు మననే అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు మనం యూత్ ఉన్న 2 జిమ్లు ఏంటంటే ఇక వెనుక పాతగా వాళ్ళకంతా నాలెడ్జ్ లేదు, వర్కౌట్ తెలియదు, ఏం తెలియదు. మనం పెట్టే వరకు మనకు అట్రాక్ట్ అయ్యింది. పొద్దున సాయంత్రం కూర్చోనిక టైం ఉండకుండే. ఎక్దమ్ లాక్డౌన్ వరంగానే మనకు దెబ్బతీసింది. సరే ఓన్గా మనం అట్లా తిప్పలు పడి నెక్స్ట్ స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసినప్పుడు అపోజిషన్ జిమ్ ఓనే మనకు ఏలు పెట్టిను. ఒక ఏరియాలో కలిసినాం నార్మల్, ఒక బేకరీలో పక్కకు ఉండి మన అలద్ చూడు, అది చూసి అది మాట్లాడు. అప్పటికి నేను ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేయలేదు. జిమ్ స్టార్టింగ్ 2-3 months. ఆ గడపెత్త చూడు, వాని ఆలత్ చూడు, ఆడెట్లుండు, వానితో ఏమవుతుంది. ఎంత వెయిట్ అప్పుడు? 107 ఉండే నేను. 107, 108 హెవీగా. ఇక ఏదంటే తినడు, అంత ఏం లేదు, జస్ట్ జిమ్ చేయాలి, ఇష్టం ఉన్నాడు తినాలి, ఏమంటే అది చేయాలి. సరే నేను కూడా డైరెక్ట్ అన్నా, బాయ్ చూడు ఆ సినిమాలు ఉండే ఇన్ ఫ్రంట్ ఆఫ్ దర్ క్రొకడైల్ ఫెస్టివల్ అని చూపిస్తాను నేను కూడా నీకు అన్న. తెలుగులో చెప్పండి. ముందుంది ముసల్లా పండుగ, చూసుకుంటావా బాయ్, నువ్వైతే ఉంటావు కదా, ముస్లిం అయినా చూసుకుంటావా బాయ్, నువ్వైతే ఎక్కడవో నేను కూడా ఉన్నా కదా, చూసుకుంటావా అన్న. జస్ట్ మనం జిమ్ పెట్టినా, వాడు ఇంకో జిమ్ ఓనర్ పెట్టిన 3-4 to 5 months లో వాని జిమ్మే పడిపోయింది. ఆ జిమ్ లో పోర్లు మన దగ్గర జాయిన్ అయ్యి మనతో చేసారు. సరే దేవుడు చూపించాడు, వాడు జిమ్ తీసేసి వాడు బజ్జీలు అమ్ముకున్నాడు ఆ టైంలో. బస్ ఇక నేనేం అనలే. అక్కడ నుంచి లాక్డౌన్ అవగానే కాంపిటీషన్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసినాం. ఓకే, బాడీ బిల్డింగ్ అంతా లాక్డౌన్ తర్వాత జిమ్ పెట్టడానికి ఒక కారణం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి. అక్కడ నుంచి కాంపిటీషన్స్ మీద వెళ్ళిపోయింది. ఇక మన ప్యాషన్ ఇదే కదా, దీనిలోనే ప్రొఫెషనల్ వెళ్ళిపోవాలని చెప్పేసి డీబై స్టార్ట్ చేసి కాంపిటీషన్స్ మనం స్టార్ట్ చేసినాం. 21 ఫస్ట్ షో ఢిల్లీ చేయడమే నేషనల్ లెవెల్ షో నాది. ఫస్ట్ 300 members లో టాప్ 4 ఉన్నది ఫస్ట్ షో ఢిల్లీలో. చాలా పెద్ద షో, లైఫ్ అచీవ్మెంట్ షో అది. మా వికారా డిస్టిక్ లా మనకు వచ్చినన్ని మెడల్లు, ట్రోఫీలు, సర్టిఫికేషన్స్ ఎవరికి లేవు ఓవరాల్. కొన్ని షోస్ అయితే తెలంగాణ నుంచి నేను ఒక్కనే రిప్రజెంట్ చేసిన 2-3 దగ్గర. గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉండేనా? గవర్నమెంట్ సపోర్ట్ లేదు, లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు, ఏ స్పాన్సర్స్ లేవు. సొంత కష్టం, సొంత పైసా. కానీ వర్కౌట్ అవుతుందా? పాలిటిక్స్ ఉంటాయి కదా. ఏకదమ్ పాలిటిక్స్ ఉండక, ఏకదమ్ మామూలుగా ఉండయి. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వే పెడుతున్నావు, ఇప్పుడు మన ఛానల్ నుంచి నువ్వు జిమ్ బాడీ బిల్డింగ్ షో పెట్టినావు, నీ దగ్గర నువ్వు పిల్లలను ట్రైన్ చేసినావు,
ఇప్పుడు నేను దాన్ని ఫస్ట్ కొట్టేస్తే నీ పేరు పోతుంది. జడ్జెస్ ఉంటారు, ఆటోమేటిక్ మీ ఓన్కి నువ్వు ఫస్ట్ ఇచ్చి సెకండ్ ఇచ్చేస్తావు. ఆడియన్స్ చూస్తారు భయ్ మనం ఎట్లున్నాం అని చెప్పేసి, బస్ వాళ్ళు మనం ఏదో చూసారు, వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు నువ్వు ఏందని చెప్పేసి. ఒక షోలో మా వికారాద్లోనైంది, డైరెక్ట్ మనం ఫస్ట్ వచ్చినాం, అసలు నా షోస్ అయిపోయినాయి, బాడీకి మనం కూడా రెస్ట్ ఇస్తాం సర్టన్ టైంలో. మా లోకల్లో పెట్టారు కదా అన్న చేయి అంటే జస్ట్ ఒక 10 days లో నేను 9 kgs లాస్ చేసి స్టేజ్ ఎక్కిన మా గల్లీ వికారాద్ ఫ్యామిలీ కోసం. ఫస్ట్ నేను వచ్చిన ఫస్ట్ మళ్ళీ ఛాంపియన్స్ కి పెడతారు ఓన్లీ ఫస్ట్. ఆ ఫస్ట్ లో నేను కూడా ఫస్ట్, నా దగ్గర పిక్స్ కూడా ఉన్నాయి, ఎప్పుడన్నా అయితే పెడతా. పబ్లిక్ మొత్తం ఆ టైంలో అపోజిషన్ జిమ్లు కూడా నాకే సపోర్ట్ చేసారు, కాకపోతే వాళ్ళు ఏం చేసారు వేరే వాళ్ళకి ఇచ్చారు. బస్ అదే దగ్గర అసలు అంతా పబ్లిక్ చూసారు, నా ఇంటోళ్ళు చూసారు, నా వికారాద్ వాళ్ళు చూసారు మనం ఏందనేది. చేసిన స్టేజ్ మీదకి వెళ్ళి దిగిన, వాడు ఇచ్చిన సర్టిఫికేట్ మెడల్ ట్రోఫీ డైరెక్ట్ అంటపెట్టేసి ఆడనే పెట్టి బయటికి వచ్చిన. ఎవరైతే గెస్ట్ వచ్చిండో వాని బొమ్మ సర్టిఫికేట్ మెడల్ అంటపెట్టేసి ఆడొచ్చు, ఎగ్దమ్ వైరల్ అయిపోయింది అది. చాలు మనం ఏందో చూసారు, పాలిటిక్స్ నడిచినాయి, పెద్దగా ఏం లేదు. ఇది ప్రతి ఒక్క దగ్గర అవుతుంది, జెన్యూన్ అనేది చాలా రేర్గా అవుతుంది. మన బెస్ట్ చేయాలి, ఇక పైన దేవుడు ఉంది అంతే. దేవుడిని బిలీవ్ చేసావా? అంతే పక్క. అండ్ నీ బాడీ అంటే లైక్ బాడీ బిల్డింగ్ ఎట్లా ఉందో ఫిట్ గా, టాటూస్ కూడా అన్ని ఉన్నాయి. అవును, ఇక్కడ మెయిన్ గా మీ మమ్మీ డాడీ అవును. ఎప్పుడు అది ఎందుకు అంత అంటే ఎందుకు అని అనలేను, లవ్ చూపించుకోవడానికి అది. బట్ ఇక ఉన్నారు ఈడ అని చెప్పి కొంతమంది అట్లా చూపిస్తారు, ఇట్లా ఏవో టాటూలు వేసుకుంటారు. ఫస్ట్ నా టాటూ ఇదే, తర్వాత ఈడ ఒక శివుడు, ఈడ ఒక త్రిశూలం, తర్వాత ఒక కర్మ. ఇప్పుడు ఏమైనా అనిపించింది ఈ ఇయర్ లో నేను వేసుకున్నా. ఇప్పుడు కొంతమంది ఎక్కడో నొప్పి తీసుకుంటారు, ఇది టాటూ వేసుకున్నాం ఈ సంవత్సరం ఇది కొట్టాలి, బస్. అమ్మ నాన్న ఉన్నారు, ఏమని చేస్తా చలో వీళ్ళు సాధిస్తారు మనకి ఎప్పుడైనా. ఈ ఫీల్డ్ లో నా ఎంబడి నిలబడ్డది అంటే కనిపించను మా నాన్ననే. ఇప్పుడు బాడీ బిల్డింగ్ కానీ నార్మల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ జిమ్ లో కాదు, మన కిచెన్ లోనే మన బాడీ తయారవుతుంది. మనం ఎట్లా తింటే మన బాడీ ఎట్లా పోతుంది. నువ్వు లాస్ చేస్తావు, నీట్ గా క్లీన్ తిన్నావు గెయిన్ అవుతావు, అన్ని వదిలేసి. చాలా మందికి ఏముంటుంది అంటే ఇప్పటికి కూడా మస్తు మంది అంటారు, అరే చేసిన రోజులు చేస్తావు వదిలేగానే మళ్ళీ దొడ్డుగా అవుతావు, ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు ఫిట్గా ఉంటావు, వదిలేగానే ఉన్నదానికంటే దొడ్డుగా అవుతావు నాయన జిమ్ చేయక అంటారు. అవును, అది తప్పది. ఇప్పుడు ఓ డ్రైవర్ కానీ ఏదైనా క్రికెట్ బ్యాట్స్మెన్ కానీ ఓ 6 months బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు, ఆడతాడు, 2-3 months గ్యాప్ ఇచ్చి 4 months గ్యాప్ ఇచ్చి మనోళ్ళు ఎవరైనా సరే పిచ్ మీద బ్యాటింగ్ ఆడమంటే ఫామ్ పోతుంది. అవునా, ఇప్పుడు రెగ్యులర్ గా టచ్ ఉంటే ఆ ఫామ్ ఉంటుంది, ఏ టైంలో ఇస్తుంది. ఇది కూడా అంతే, మనం వర్కౌట్ చేయ ఒక 5 days వీక్ లో 6 days ఉంటాయి, 3 days నువ్వు వర్కౌట్ చేయి, లేదా ఒక 4 days వర్కౌట్ చేయి. నువ్వు 6 days డైట్ మీద ఉండు, నీ బాడీ అసలు ఖరాబ్ కాదు. 1 point ఉండాలి డైట్. ఇష్టం ఉన్నది తినుకుంటా, ఇష్టం ఉన్నది చేసుకుంటా అంటే బాడీ ఖరాబ్ అయిపోతుంది. హెల్దీ ఫుడ్ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి, క్లీన్ ఉండాలి. ఇప్పుడు బాడీ బిల్డింగే కదా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నా అని ఇష్టం వచ్చినట్టు తింటే అంటే గలీజ్గా ఫ్యాట్ పెరిగిపోతుంది. ఇప్పుడు లీన్ గా కావాలి, చూస్తావు ఒక డ్రెస్ వేసుకున్నా సరే, ఒక అథ్లెట్ కాంపిటీషన్ కాదు, ఫిట్. చాలా మందికి బట్టల మీదకి వెళ్ళి మంచిగా అనిపిస్తుంది చాలు, లేదా చూసుకున్నా మంచిగా అనిపిస్తుంది చాలు. దానికో తారీఖు ఉంటుంది, ఒక ప్రోటీన్, గుడ్ కార్బ్స్, ఫైబర్, ఆ ఇంటేక్ అనేది ఒక ప్రాపర్ వేలో తీసుకుంటా పాడుకుంటా గెయిన్ చేయొచ్చు. చాలా మందికి తెలియదు. ఇప్పుడు డైట్ అంటే కూడా కొంతమంది అంటారు, తినేదాన్ని కొంచెం చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇంత తింటున్నావు దాన్ని 3 times తిను, లెక్క మీద తిను. ఇప్పుడు బాడీ కావాలి అంటే సిస్టమ్ చేంజ్ చేయాలి. మనం ఎంత నీట్గా తింటే మన బాడీ అంతా రెస్పాండ్ అవుతుంది. ఒకటే అన్నం, ఒకటే ఇంట్లో తిన్నాం, వర్కౌట్ చేసినాం, ఇష్టం ఉన్నట్టు పెరిగిపోతుంది బాడీ. ఓ తారీఖుల బాడీలో ఇంత ప్రోటీన్ పోవాలి, ఒక 200 grams చికెన్, వెజ్ అయితే పెసరపప్పు. ఇక నన్ను అడిగితే వెజ్ గెయినింగ్లా నేను లాస్ట్ టైం మా ఇంట్లో అయితే ఇక చికెన్ ఇక ఏం మా మమ్మీకి వాసన పడదు. సపరేట్గా నేను ఈ ఫీల్డ్కి వచ్చినాక ముందే బ్రాహ్మణ్స్ ఇవి ఓపెన్ చెప్తున్నా, అందరు చూస్తారు. నాది ఒక చిన్న గ్యాస్ పొయ్యి, నాది సపరేట్, అది డిషెస్ ప్లేట్లు అన్ని పక్కకు. నేను వండుతున్నా అంటే ఇంట్లో ధూప్ స్టిక్లు, అగరబత్తులు అవి ఇవి ఆ బయట పెడితే ఆ స్మెల్ కూడా పడదు. కొన్ని కావాలంటే కొన్ని చేయాలి, కొన్ని వదిలేసి నేను వెజ్ మీద తీసుకుపోతే 106 kgs తీసుకుపోయిన వెజ్ మీద. చాలా ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది గెయినింగ్ కి. ఎవరైతే ఉన్నారో పైసలు అవుతాయి డైట్ కి అని చాలా మంది ఉంటారు, పెట్టుకోలేని ఉంటారు. చీప్ ఉంటుంది వెజ్ లా. ఇప్పుడు నాన్ వెజ్ ఒక రోజు తింటే డైట్ చేస్తే ఒక 300 to 400 అవుతాయి. ఒక 1/2 kg చికెన్ తీసుకున్నా 150 or 300, ఎగ్స్ తీసుకున్నా అంతే. ఒక 600-400 పెడితే 15 days డైట్ చేయొచ్చు. 400-500 పెడితే వెజ్ ఆల్మోస్ట్ 1 month నీట్ గా క్లీన్ గా నీట్ గా గెయిన్ అవుతుంది. కాంపిటీషన్ గెయిన్ చేసిన
కాకపోతే షో టైంలో స్టేజ్ ఎక్కడానికి మాత్రం వెజ్ పనికిరాదు. ఒక 10 ఇప్పుడు ఎట్లా అంటే ఎల్‌కేజీ నుంచి చదువుతున్నాడు వాడు అంటే అర్థమైపోతది. డైరెక్ట్ ఎల్‌కేజీ నుంచి వాడు ఇంటర్ బీటెక్‌లో వచ్చినాక ఆ స్టేజ్ నుంచి రావాలంటే రాదు. కింద నుంచి కష్టాలు. ఇప్పుడు వెజ్‌లో ప్రతి ఒక్క మీల్‌లో ఏముంటదంటే నాన్ వెజ్‌లో ఓన్లీ కాంపిటీషన్ టైంలో ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. కార్బ్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఫైబర్ ఉండాలి. కొన్ని కొన్ని మీల్స్‌లో జీరో కార్బ్ మీల్ ఉంటది. హై ప్రోటీన్ ఉంటది. మన వెజిటేరియన్‌లో ఏందంటే ప్రతి ఒక్క ప్రోటీన్ సోర్స్‌లో ఇప్పుడు పన్నీరు, రాజ్మా, పెసర్లు, శనగలు లేకపోతే సోయా చంక్ ఏవైనా సరే ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క యాడ్ అయి ఉంటాయి. ఒక దాంట్లో ఓన్లీ ప్రోటీన్ అని ఉండదు. ప్రోటీన్ ఉంటది, గుడ్ ఫ్యాట్స్ ఉంటది, కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో ఏమంటే షో టైంలో పనికిరాదు. ఇప్పుడు ఈ బాడీ మనం 1½ అవర్ చేసేదానికే రెస్పాండ్ అయితది. ఇప్పుడు వెజిటేరియన్‌లో బాడీ బిల్డర్లు కాకపోతే చాలా సీనియర్స్ ఉండ్రు వాళ్ళు. 4 అవర్స్. ఇప్పుడు మనం నాన్ వెజ్‌లో 1½ అవర్ చేస్తే మస్తు అయిపోతది కాంపిటీషన్. వెజ్‌లో మనం 5 అవర్స్ చేయాల్సొస్తది. ఎందుకంటే ఆ బాడీలోకెళ్ళి ఆ క్యాలరీస్ ఔట్ చేయాలి, కార్బ్స్ బర్న్ చేయాలి, అవి తీయాలి ఇది అంటే చాలా కష్టం. నార్మల్‌గా లేదు ఫిట్ ఉండాలంటే ఇక డైట్ చేస్తలేం అన్న ఫీల్‌లోనే జబర్దస్త్ బాడీ తయారు చేయొచ్చు. వెజ్‌లో అంత నీట్‌గా క్లీన్‌గా చేయొచ్చు. 107 నేను నీట్ అండ్ క్లీన్ వెజ్ మీద డైట్‌లో ఒక గుడ్డు లేకుండా 6 మంత్స్‌లో నేను గెయిన్ చేసిన నీట్‌గా. నాకు అడిగితే మాక్సిమం నేను వెజ్ మీదనే చెప్తా మనోళ్ళకి. లేదు పడదంటే నాన్ వెజ్ మీద పో. కాంపిటీషన్ అంటే వెజ్ కాదు. నువ్వు చేయలేవు. 3-4 అవర్స్ అంటే నీ బాడీ రెస్పాండ్ కాదు. ఇదే నీ లైఫ్ అనుకుంటే పొద్దున్న తినాలే. ఇప్పుడు షో అంటే వర్కౌట్ ఏం చేస్తున్నాం మైండ్‌లో ఉండాలి. ఏం తింటున్నాం, పండుకుంటున్నాం, మళ్ళీ ఏం తినాలి, మళ్ళీ ఏం వర్కౌట్ కావాలి. అట్లయితేనే ఇదైతది. లేకపోతే కాదు. అట్లా. ఇప్పుడు వెజ్, నాన్ వెజ్ అంటే ఇప్పుడు మీరు బ్రాహ్మిన్స్ కాబట్టి కొంతకాలం వెజ్ మీద నడిపించిండ్రు. అది అథ్లెట్‌కి కావాలి కాబట్టి నాన్ వెజ్ మీద నాన్ వెజ్ ఖచ్చితంగా కావాలి. ఎళ్ళాల్సొచ్చింది. ఆ! కొంతమంది అసలకి ఇంకా నాన్ వెజ్ తినలేరు. ఓన్లీ వెజ్ మీద అంటే దాని మీద కూడా 100% వర్కౌట్ చేయొచ్చు. వర్కౌట్ చేయొచ్చు. ఫిట్ అండ్ ఫైన్ ఉండొచ్చు. కాంపిటీషన్ వరకు పోకుండా మనం స్టే హెల్తీ లైఫ్ టైమ్ వరకు ఉన్నట్టే క్రేజీగా చేయొచ్చు. వెజ్‌కి మించింది ఇంకో డైట్ లేదు. ఆ దాంట్లో ఉన్నంత బలం ఇంకో దాంట్లో లేదు. చాలా మంచిగా చేయొచ్చు ఈజీగా వెజ్‌లో. గెయిన్ గాని, లాస్ గాని. కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. వెయిట్ లాస్ చేద్దాం అన్నోళ్ళు. వెయిట్ గెయిన్ చేస్తున్నోళ్ళు ఆడుకుంటా ఇది డైట్ కూడా కాదు. హోమ్లీ ఫుడ్ తింటున్నాం అన్నట్టు కూడా చేయొచ్చు. అంత ఈజీగా చేయొచ్చు. కాకపోతే చాలా మందికి ఏం తినాలని తెలవది. ఏ టైంలో ఏం తీసుకోవాలని తెలవది. తినే తరీకా తెలవదు ఓపెన్ చెప్పాలంటే. అవును. ఇష్టం ఉన్నట్టు తింటారు. తిన్నాం. అరటి పండు తిన్నాం. బనానా తిన్నాం. 4 గుడ్లు తిన్నాం. ఇంకా ఇప్పటికి కూడా వెయిట్ లాస్ చేస్తున్నాం అనంగానే అన్నం బంద్ చేసిన. పొద్దున బంద్ చేసిన, రాత్రి బంద్ చేసిన. అవసరం ఉందా? రొటీన్ బంద్ చేయాల్సిన అవసరం ఉందా? అన్నం తినాలి. అన్నం లేకపోతే బాడీ రెస్పాండ్ కాదు. ఎంత తినాలి అనేది. ఏందంటే ఇప్పుడు అన్నం ఎట్లా అంటే ఇప్పుడు ఏమన్నా కర్రీ గాని, వెజిటబుల్ డైట్‌లో ఏమన్నా సరే కొంచెం టేస్ట్ అయితే కొంచెం ఎక్కువేసుకొని తింటామన్న భయం. లిమిట్‌లో తింటే ఏం ఫరక్ పడదు. మన బాడీకి ఎనర్జీ దొరికేదే రైస్ నుంచి. చాలా మంది బ్రౌన్ రైస్ అది ఇది షో చేస్తారు. నేను ఇంట్లో తెల్లం లేకపోతే దొడ్డు బియ్యమే తింటా. నా షో టైంలో కూడా అదే తింటా నేను. కాకపోతే ఇంత. తినే తరీకాలు ఎంత తినాలో అంత తింటా. అన్నం తినాలి. ఎంత కొందరు దొడ్డుగున్నా సరే. ఎంత తిన్నా బక్కగానే ఉంటారు. ఇంకొంతమంది అసలు తినకపోయినా లావు అవుతూనే ఉంటారు. వాళ్ళకేమైనా డిఫరెన్స్ ఉంటదా? జెనెటిక్స్ చేంజ్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వాడు దాన్ని ఏం మనం తింటున్నాడో మార్చుకోవచ్చా? అదే వాని డైలీ రొటీన్‌లో ఏం తింటుండో వానికి ఏం సరిపోతలేదు. దాన్ని మనం జడ్జ్ చేసి దాన్ని చేంజ్ చేసినామనుకో ఆటోమేటిక్ వస్తది. ఇది కాదు అన్నది ఏం లేదు. ఇప్పుడున్న కాలంలో. ఓవరాల్‌గా నేచురల్‌గా కూడా రెడీ చేయొచ్చు. ఇప్పుడు వాడు ఏం తింటుండో దానికి ఏం తక్కువ పడుతుండో. ఇప్పుడు చాలా మంది ఎట్లైరంటే యూట్యూబ్‌ల, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ నా జిమ్‌లోనే ఉంటారు పోరలు చాలా మంది. కొంతమంది అడగనీకి వెనక ముంగలైతారు. కొత్తగా వచ్చినోళ్ళు ఏమనుకుంటాడో అన్న. అందులో చూడాలే ఇప్పుడు ఓపెన్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో వర్కౌట్‌లు చూస్తారు. లేదా వాళ్ళు లోపల ఏం చేస్తారు అనేది బయటకు చూపియరు. చూపిచ్చేది ఒక్కటే రీల్ చేసి పెడతారు. అవు పోయి ప్రొఫెషనల్‌గా నువ్వు ఏం చేస్తున్నావు అదే చెప్పు. ఇప్పుడు నీకు పైసలిస్తే ఒక ప్రోటీన్ పెడతావు. ఆ ప్రోటీన్ ఇడిచిపెట్టి నువ్వు బాడీకి ఎంత కష్టం పడుతున్నావో అది చూపి. పబ్లిక్‌కి దినంగానే అయితున్నావు అనుకుంటావు. ఇగో బ్యాక్ కొట్టు 4 సెట్లు అనంగానే కొడుతున్నావు బ్యాక్ జబర్దస్త్ అయితున్నావు. ఇగో నువ్వు పెట్టినవు చూస్తున్నావు. నువ్వు అదే వీడియో పెట్టు. ఎట్లా కొట్టాలి, మెల్లగా కొట్టాలి, ఈ తరీకాలో కొట్టు, ఇట్లా కొట్టు అంటే వానికి అర్థమైతది. అది చూసుకుంటా చాలా మంది ఖరాబ్ అయితున్నారు కూడా. ఎట్లా ఏందనేది. రాంగ్ ఫ్యాన్సీ గైడెన్స్. వర్కౌట్, రాంగ్ గైడెన్స్, ఫ్యాన్సీ వర్కౌట్స్ మీద చాలా మంది పోతారు. స్టార్టింగ్‌లో స్టామినా పెంచాలి, స్ట్రెంత్ పెంచాలి, మెల్లమెల్లగా పోవాలి అనేది లేదు. చూడాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నువ్వు తప్పు కొడితే వాడైతే చెప్పాడు కదా నీకు. ఇప్పుడు జిమ్‌లో నీకున్న ట్రైనరే చెప్పాలి. లేకపోతే నాలెడ్జ్ ఉన్న జిమ్ దగ్గరకన్నా పో. అడుగు. నీకు కొన్ని కావాలంటే అడుగు. వాడు చెప్పకపోతే వాని అంతేగాని తప్పు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ సగం సగం చూసి సగం సగం ఇంకేదో చూసి. చేసి ఇప్పుడు నేనే పెడతా. ఇప్పుడు పొద్దున్న లేసిన ఇగో 9:00 ఇది తిన్నా, 11:00 ఇది తిన్నా, ఇగో మధ్యాహ్నం, ఇగో సాయంత్రం చాయ్ తాగినా, ఇగో జిమ్‌కి పోయినా. ఈ ఓపెన్ చెప్తే మంచిగుండదు గానీ ఇగ బాడీ బిల్డ్ చేయాలే,
కంపల్సరీ డైట్ అంటే ఇక అయ్యప్ప మాల వేసుకున్నావో స్ట్రిక్ట్ ఉండాలి. ఇక ఇవి నావి కావు అంటేనే బాడీ అవుతుంది. ఏం తిన్నా అవుతుంది బై అని చాలా మంది అంటారు, కానీ కాదు అది. నేను రాసిస్తా ఎవరికైనా. అండ్ మజిల్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు మాస్టర్బేషన్ వల్ల గెయిన్ అవ్వదంట, నిజమేనా? ఇక ఒకటే పని తలుగుతే అది ఏమంటే ఇక కాన్సన్ట్రేషన్ దాని మీద అవుతుంది. వాడు ఆటోమేటిక్ వీక్ అవుతాడు. తినే తిండి మనం ప్రాపర్గా తింటే అది చాలా క్వాలిటీగా పెరుగుతుంది. దానికి దీనికి ఏం సంబంధం లే. కాకపోతే వాడు ఒకటే దాని మీద ఉంటే వీక్ అయిపోయినప్పుడు వాడు ఎంత వర్కౌట్ చేసినా బాడీకి అది ఇంకది తిన్న తిండి పైకి పట్టది. ఆ కాన్సెప్ట్ లో పడిపోయింది అది. బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ ఉండాలి. ఈ ప్రాపర్ ఫుడ్ ఉండాలి, ప్రాపర్ షేక్ తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమైతుంది మన క్వాలిటీ ఎట్లా అవుతుంది అనేది కూడా చెక్ చాలా మందికి తెలియదు. అది రీసెంట్ గా నేను పోస్ట్ చేసిన దానిపైనే మళ్ళీ డిలీట్ చేసిన, వాయిస్ ఎక్కువైపోయింది. చాలా మంది నన్ను ఇదే క్వశ్చన్ చేసారు. నెక్స్ట్ నా దాంట్లో ఇదే ఉంది. ఒక తరీకలో తినాలి, తెలియదు ఏం తినాలి అని తెలియదు, ఏం ఇంటెక్ చేయాలి, ఫ్రూట్స్ ఏం తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ ఏం తీసుకోవాలి, పాలు ఏం తీసుకోవాలి, దాని క్వాలిటీ ఎట్లా ఒకంతగా కలిగితే వీక్ ఇట్లా అయిపోతాడు వాడు. అరే ఇట్లా అవుతున్నాం, దాన్ని ఏం చేయాలి అని తెలుసుకోవాలి. ఇట్లా కాదు, ఇది అయ్యిందా సరే పోని, దాన్ని ఎట్లా పెంచాలి క్వాలిటీ. వర్కౌట్ చేస్తే ఆటోమేటిక్ న్యాచురల్ స్పమ్ కౌంట్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. లెగ్ వర్కౌట్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. చాలా మంది స్కిప్ కొడతారు లెగ్ వర్కౌట్, అమ్మో కాళ్ళు వస్తున్నాయి. అబ్బాయి ఒకటి ఓపెన్ చెప్తా, జిందగీ మొత్తం మనం నిలబడదు కాళ్ళ మీదనే. దీంట్లో దమ్ బెంచ్ ఈ చిన్న చిన్న పిల్లలు పెంచుతారు. 4 రోజులు ఉంటాం, ఇంకో 30 అప్పర్ బాడీ ఈజీగా గ్రోత్ అవుతుంది. నువ్వు మనం 40, 60, 70 ఎన్నేళ్ళు బతుకుతావు నీ కాళ్ళ మీదనే. ఇవి గట్టిగా ఉంటే గట్టిగా ఉంటావు. సగం మంది మన బాడీలో పెద్ద మజిల్లే కాళ్ళు, కాకపోతే నొప్పిలేస్తాయి. మనం జర ట్రైన్ చేసి గట్టిగా ఉన్నాం అనుకో, న్యాచురల్ స్పమ్ కౌంట్ పెరుగుతుంది. ఓపెన్ అంటే ఇక కుల్ల మన సెక్స్ డ్రైవ్ కూడా ఎక్కువ పోతుంది. చాలా మందికి తెలియదు అది లెక్కున్న అంత ఇంపార్టెంట్ పవర్. దాంతోపాటు మనం ఒక మంచి డ్రై ఫ్రూట్ షేక్, ఇప్పుడే చెప్తా, క్వాలిటీ తక్కువ అయిపోయింది. వాడు షేక్ వినటోళ్ళు కూడా వినొచ్చు ఎవరైనా వింటే. మనం రాత్రి ఒక అంజీర్, ఒక 4 to 5 మెయిన్ అంజీర్, ఖర్జూర పండ్లు ఒక 4, ఒక బాదం 10, ఒక 10 కిస్మిస్, ఇవన్నీ నానబెట్టి పొద్దున దీంట్లో యాడ్ చేయి. మీ దగ్గర అనుకో కాజు లేకపోతే పిస్తా, ఒక 2 చెంచాలు తేనె, ఒక చిన్న పాల ప్యాకెట్, ఇవన్నీ గ్రైండ్ చేసి 2 అరటిపండ్లు వేసి తాగుమాను. ఎవరైతే ఆ తగిన పనులు ఉండరో ఒక 15 days ఆపి ఈ షేక్ తాగి తర్వాత నువ్వు నీ క్వాలిటీ చెక్ చేసుకో ఏ లెవెల్ ఉందో. అది చాలా మందికి తెలియదు. స్ట్రెంత్, స్టామినా. ఇప్పుడు స్పమ్ కౌంట్ అనేది ఎవరికైతే తక్కువ అయిపోయిందో వాళ్ళ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు గెయిన్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈజీ గెయిన్ అయిపోతుంది దాంట్లో. ఇంకా నీది పైసలు ఉంటే ప్రోటీన్ వేసుకో, అలా ఓట్స్ చేసుకో, జబర్దస్త్ పోస్ట్ వర్కౌట్ షేక్ అవుతుంది. బిగినర్స్ కానీ ఎవరైనా సరే ఈ షేక్ ఇంట్లో ఎవరైనా తాగవచ్చు. షుగర్స్ లెవెల్ తీయాలంటే అరటిపండు తీసేసి వాళ్ళకి ఇది ఇచ్చేసినాం అనుకో, ఇంకో 4 రోజులు ఎక్కువ బతుకుతారు. నేను మా ఇంట్లో మా అమ్మకి నాన్నకు కూడా ప్రోటీన్ మాక్సిమం బ్రేక్ఫాస్ట్ ఎప్పుడో బోర్ కొడితే ఇంట్లో ఇడ్లీ కూడా, నేను జిమ్ నుంచి రాగానే అమ్మ అన్ని పండ్లు కోసి పెడితే వాళ్ళకి తీసేసే పండ్లు, నాన్నకు షుగర్ ఉంది అవి తీసేస్తా. ఇక నేను అమ్మ ప్రోటీన్ తాగుతాం, ఓట్స్, అన్ని డ్రై ఫ్రూట్స్. ఎందుకంటే ఇప్పుడు గట్టిగా పెట్టుకుంటేనే మన ఇంట్లో ఎవరైనా సరే రేపు హాస్పిటల్లో 10,000 పెట్టే బదులు వారంలో 1,000 రూపాయలు తిండికి పెట్టుకో, బాడీ సహకరిస్తుంది. ఆడ 10,000 బోరించే బదులు ఈడ బాడీకి పెట్టు, తిను. రెస్టారెంట్ లో కూడా చాలా దగ్గర పెడుతుంటారు, చాలా పెడతారు. తినే తిండి మీద పెట్టరు. ఇప్పుడు ఓపెన్ చెప్తా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నార్మల్ నేను డైట్ చేస్తున్నా మంచిగా ఉన్నా, ఇప్పుడు మా దోస్త్ ఎవడన్నాడు పక్కకు, ఎగ్జాంపుల్ పోతున్నాం ధన్మన్ కింద పడ్డాం, యాక్సిడెంట్ అయింది ఇద్దరికి. వానికి రీకవర్ కానికే మినిమం 4 months పడితే నేను 1.5 months లేస్తా. ఎందుకంటే మనం తినే తిండి, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, కార్బ్స్, మన బాడీలో ఇమ్యూనిటీ అంత పవర్ మనకు సాధిస్తే జల్దీ రికవర్ అయిపోతుంది. మనం తినే డ్రై ఫ్రూట్స్, మోకాలు, ఎన్ని బయట గోళీలు ఉన్నాయో అన్ని మన ఫుడ్లోనే దొరుకుతుంది. కొంచెం వారంలో ఒక 4 రోజులన్నా హెల్దీ ఫుడ్ తింటే ఇప్పుడున్న కాలంలో 4 రోజులు ఎక్కువ బతుకుతాం. చాలా మంది పైసల మీద ఎంబడబడ్డారు. చాలా మంది పైసా 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 పైసా. అవు భయ్, నువ్వు మస్తు పైసలు సంపాదించినావు, నీకు జిందగీలో కావాలని పైసలు సంపాదించినావు, ఆ టైంలో హెల్త్ కేర్ తీసుకోలేవు, సుక్కుని సెట్ అయిపోయినావు, నువ్వు పైసా అనుభవిద్దాం అనుకున్నావు, సంపాదించిన ఇన్ని పైసలు అనుభవిద్దాం అన్న టైంలో నీకు ఏదైనా అటాక్ అయిపోయింది, షుగర్ అటాక్ అయిపోయింది, లేకపోతే బాడీ వీక్ అయిపోయింది, తిరిగి తిరిగి నడుములు మోకాలు అరిగిపోయినాయి, నువ్వు సంపాదించిన పైసలు ఏం చేసుకుంటావు? మన్ను పోసుకోవాలి, పైసలు హాస్పిటల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అంత సంపాదించి నువ్వు ఏం చేసినావు? అదే టైంలో కొంచెం హెల్త్ కేర్ తీసుకో, వారంలో 2 రోజులు, లేకపోతే పొద్దున్న లేచినాగానే బ్రష్ అని ఎట్లుంటుందో డే మొత్తంలో ఒక మినిమం 40 minutes అన్న చేసి వర్కౌట్ చేస్తే బాడీ యాక్టివ్ ఉంటుంది. డైలీ ఒక యాక్టివిటీ ఉండాలి.
అప్పుడు పైసలు ఉన్నా ఓకే, లేకున్నా ఓకే. నువ్వు మంచిగా ఉంటే ఏమని చేయొచ్చు భయ్. పైసలు ఉన్నా లేకున్నా ఒక లెక్క. నువ్వు హెల్దీ ఉన్నావు అనుకో, రేపు పైసలు వస్తే దాన్ని అనుభవించవచ్చు. పైసలు వస్తూ వచ్చినాక నువ్వు దాన్ని పొందకపోతే బేకార్. హెల్త్ సహకరియదు. పుసుకుని పోయి చాలా మంది ఉన్నారు పోయినోళ్ళు కూడా పైసలు సంపాదించి ఈ అటాక్ అయ్యి, ఆ అటాక్ అయ్యి. ఇప్పుడు ముందే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి ఈ కాలంలో. తట్టుకోలేక పోయినోళ్ళు కూడా ఉన్నారు. చిన్న చిన్న షాకింగ్ ఇస్తే అంటారు. ఇప్పుడు మనం జిమ్‌లో వర్కౌట్ చేస్తే కూడా మన మెంటల్ హెల్త్ కూడా చాలా స్ట్రాంగ్‌గా అయిపోతది. ఇప్పుడు ఏమన్నా వచ్చినా ఫేస్ చేయగలుగుతాం జల్దీ. ఎప్పుడు ఏమైనా రిసీవ్ చేసుకున్నా తట్టుకునే దమ్ పెరుగుతది. తాకత్ పెరుగుతది. ఇప్పుడు చాలా మంది తాగుతారు. ఏమన్నా పరేషాన్ వచ్చినా. ఏం ఇంట్లో గాని, బయట గాని పర్సనల్‌గా ఏదన్నా పోరి పరేషాన్ గాని ఫస్ట్ ప్రిఫర్ చేసేది తాగుదాం. పరేషాన్ ఉన్నది తాగుదాం. సరే తాగినా తెల్లారితే అదే పరేషాన్ ఉంటది. ఆ టైంలో హాలత్ ఖరాబ్ అయిపోతది. జిమ్‌లో జాయిన్ గా. ఈ వేలో చెప్తాం. కొంచెం స్ట్రాంగ్ అయితాం. ఆ వచ్చిన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవచ్చు. మీ అంటే జిమ్‌లో స్టూడెంట్స్‌కి జాయిన్ కంప్లీట్‌గా తాగొద్దనే చెప్తారా? మాక్సిమం చెప్తా. ఇప్పుడు తాగేటి కొడుకులు ఉన్నారనుకో, చాలా మంది కూడా ఉంటారు తాగేటోళ్ళు. అరే అయితలేదు భయ్. అరే దినం తాగకురా భయ్. ఓ 4 రోజులు తాగు. 5వ రోజు తాగు. నీకు కాదన్నావు అనుకో ఏం ఫరక్ పడది. ఇప్పుడు రోజు తాగితే తాగేటోన్ని చేసిన జిమ్ వర్కౌట్స్ అంతా వేస్టా? ఏం కాదు. ఇప్పుడు రోజు తాగేటోన్ని ఆఫ్ చేసి ఒక మంత్లీ 2 టైమ్సో, 3 టైమ్సో వీక్‌లో ఒక 1 డే వీకెండ్స్‌ల చిల్‌గా ఏం ఫరక్ పడదు. నెక్స్ట్ ఒక 5 డేస్ నీ బాడీ కేర్ తీసుకో. నువ్వు ప్రొఫెషనల్‌గా అయితే పోతలేవు కదా! ఫిట్ అండ్ ఫైన్ ఉంటే చాలు జిందగీలో. బస్ అంతే. ఏం కాదు. ఓకే. వారంలో ఒకసారి తాగు. ఎంతన్నా తాగు. రెస్ట్ తీసుకో. మళ్ళా చలో నెక్స్ట్ డే కమ్ బ్యాక్‌కి జిమ్ రా. మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకో డే అంతా. బాడీ సహకరి. ఒకటే తాగు అంటే పండగ పెట్టేస్తది. ఇప్పుడు ఏం తీసుకోలేకపోతావు. ఏమొచ్చినా కష్టం. అది. జిమ్ చేయడం వల్ల లాంగ్ రన్ తర్వాత మోకాలు నొప్పులొస్తాయి, కీళ్ళు నొప్పులేస్తాయి అని అంటారు. అది నిజమా? అంటే ప్రాపర్‌గా ఇప్పుడు వర్కౌట్ చేస్తాం. వర్కౌట్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు లోపల మజిల్స్, టిష్యూస్ రిపేర్ అంటే అర్థం కావు. ఇప్పుడు మన వీళ్ళని చెప్తా నేను. చాలా మందికి అర్థం కావాలి. చాలా మందికి తెలవదు ఊర్లలో కూడా. అరే ఇవి నొస్తాయి, అవి నొస్తాయి. అవు భయ్ ఇప్పుడు బండి తీసుకోపోతావు. కుప్ప అయిపోతది. దాన్ని నువ్వు సర్వీసింగ్ చేస్తావు కదా! అప్పుడు నీకు బాడీ కూడా వర్కౌట్ చేసినప్పుడు లోపల అన్నీ దెబ్బతింటాయి. పోయి ప్రాపర్‌గా ఫుడ్ తిను. మోకాళ్ళకి సపోర్ట్ అయితది. దాని ఫుడ్ తిను. లేదా ఓ మల్టీవిటమిన్ తిను. ఫైబర్ తిను. వెజిటబుల్స్ తింటే మనకు అన్ని మినరల్స్ దొరుకుతాయి. తినలేవు. ఓ మల్టీవిటమిన్, ఒక ఫిష్ ఆయిల్ వర్కౌట్ చేయకపో ఒక 45 డేస్‌కి ఒకసారి మనం బాడీ మసాజ్ చేపించుకోవాలి. లోపల ఎన్ని టిష్యూస్ ఎన్ని ఏమున్నాయి. మన నార్మల్‌గా బ్యాక్ పెయిన్ గాని, షోల్డర్ పెయిన్ చాలా మందికి వచ్చేదే బ్యాక్ పెయిన్. అది మొత్తం ఎక్దమ్ ఫ్రీ అయితది. ఈ మసాజ్ అనే ముచ్చట ఎవరికి తెలవదు. మసాజ్ అంటే ఒకటే తెలుసు ఇప్పుడు ఉన్న కాలంలో. స్పా, మజా, చిల్ అది ఒకటే తెలుసు. యాక్చువల్‌గా ప్రొఫెషనల్‌గా మసాజ్ చేపించుకుంటే వాడు చచ్చిపోతాడు. కాకపోతే 40 డేస్ కన్నా లేదా 1 మంత్ కన్నా వాడు జిమ్ చేయకున్నా సరే 2, 3 నెలలకు షాప్‌లో కూర్చొని ఆఫీస్‌లో కూర్చొని ఇట్లా అయిపోతారు. అంటే ఇప్పుడు మసాజ్ అంటే అంటే అట్లా కాకుండా ఈ ఫ్రాక్చర్‌లు అయినప్పుడు రాస్తారు చూడు. వాళ్ళు బెటరా? వాళ్ళే సెట్ చేస్తారు. ప్రొఫెషనల్‌గా ఉంటారు. బోన్ సెట్టర్స్ వీళ్ళు. బోన్ సెట్టర్స్. బోన్ సెట్టర్స్‌లోనే ప్రొఫెషనల్ మసాజ్ కూడా చేస్తారు వీళ్ళు. ఓకే. ఎక్దమ్ మన ఫుల్ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ రాస్తారు. రిలీఫ్ అయిపోతది ఎక్దమ్. కాకపోతే ఒక 40 నిమిషాలు టార్చర్‌ని అనుభవిస్తే అంటే మనం జిమ్ రెస్ట్ చేసేటోళ్ళు అట్లాంటిది మెయింటైన్ చేయాలి. చేయాలి. ఎప్పుడు జిమ్ నెలకు చేయకున్నా ఒకసారా? సరే 1 మంత్‌కి ఒకసారో లేదా 2 మంత్స్‌కి ఒకసారో నువ్వు ఓకే. గట్టిగా చేయకున్నా సరే. ఎందుకంటే బిగించకపోదు. ఇప్పుడు బండి పోయి సర్వీసింగ్ టైమ్ వచ్చిందనుకో 100 పోయే బండి 60కే పోతది. ఉరకది. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం అరే బండి సర్వీస్ టైంకి వచ్చిందిరా సర్వీస్ చేపించుకొస్తే మళ్ళా సెట్ అయితది ఎక్కడికైనా పోవచ్చు. ఇప్పుడు మన బాడీ కూడా చాలా మందికి చేసి పొద్దున్న సాయంత్రం నెలలు చేసి సర్టెన్ టైంలో గ్రోతింగ్ కూడా ఆగిపోతది. కొంతమంది ఏం సరే ఎంత వర్కౌట్ చేసినా పెరుగుతలేవురా అని చెప్పి బంద్ చేసినోళ్ళు ఉంటారు. ఆ టైంలో మసాజ్ చేస్తే ఏమైతది వదిలితే లోపల టిష్యూస్ అన్నీ బ్రేక్ అయితాయి, రిలాక్స్ అయితాయి. మళ్ళా పంపింగ్ అయితే సెట్ అయితది. ఆ టైంలో మళ్ళా రెస్ట్ గ్రోత్ ఇవ్వాలా? కంప్లీట్ రెస్ట్ దొరుకుతది. ఆ టైంలో గ్రోత్ అయితది. నీకేమన్నా మైనర్‌గా వర్కౌట్ చేసేటప్పుడు చిన్న ప్రాబ్లమ్ ఉంటే అవి కూడా సెట్ అయిపోతాయి. చాలా మందికి తెలవదు. ఒక్కంతకు వర్కౌట్ చేయాలి, తినాలి, సెట్ ఉండాలి. అది. ఇంకొంతమంది తొందరగా అంటే బాడీ బిల్డింగ్ కావాలి, మంచిగా కనిపియాలి, ఫిట్ అయిపోవాలి 1 వీక్‌లా అనుకునే వాళ్ళు అంటే కొంచెం తహతహలాడుతుంటారు. అట్లా చేయాలనుకుంటారు. ఇప్పుడు దొడ్డుగున్నోళ్ళు కూడా అదే కాన్సెప్ట్. రాంగానే నాకు కూడా అన్న ఎంత జల్దీ పోతది? అన్న ఎప్పటి వరకు పోతది? అడుగుతూనే ఉంటారా? అడుగుతా. అరే భయ్ సంవత్సరాల నుంచి పెంచినావు అప్పుడు లేదు. జిమ్‌లో వచ్చినప్పుడు జర దొడ్డుగుంటే పేషెన్స్ ఏళ్ళ నుంచి ఏమేమి తిన్నావో నీకు తెలుసు. ఏమేమి తాగినావో నీకు తెలుసు. ఎన్ని అవన్నీ స్వీట్లు తిన్నావు. అడిగాలంటే
ఆగు జర పేషెన్స్ అవునా కరెక్ట్. ఇప్పుడు వర్కౌట్ చేపిస్తాం, లెగ్స్ కొట్టిస్తాం, స్క్వాట్స్ కొడతాం, చేత కాదు కాళ్ళు వణుకుతాయి, ప్లాంక్ చేపిస్తాం, పెయ్యి వణుకుతుంది. అనా ఇట్లేందంటే ఏమేమి తిన్నావు పోయి గుర్తు చేసుకో, అవ్వా ఇట్లా ఓపుగా పేషెన్స్ ఉంటే ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఫాస్ట్ గ్రోతింగ్ అనేది రాదు. ఒక్క 1 ఇంచ్ పెరగాలంటే ఒక టైంలో 15 ఉంది, 17 వరకు ఒక 3 months లో పెరుగుతుంది. ఆ 3 months తర్వాత 1 ఇంచ్ పెరగాలంటే చాలా కష్టం పడాలి. ఒక ఇంచ్కి పేషెన్స్ ఉండాలి. ఎవరైతే ఫాస్ట్ పోతారో అంత ఫాస్ట్. అంటే చాలా హార్డ్ ఎంత చేసినా కూడా టఫెస్ట్ టైం ఏది, ఇంత టైంలో ఇంత అచీవ్ చేయొచ్చు అనుకునే టైం పీరియడ్ ఎంత? అంటే వాళ్ళు ఒక మైండ్ సెట్ తో ఉండొచ్చు కదా. 6 months 6 months టైం ఇవ్వాలి. బెస్ట్ ఫిజిక్ రావాలంటే 6 months కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ గా హార్డ్ వర్క్ చేస్తే ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు ఒక మనిషిని, ఒక లెక్క మీద తీసుకురావచ్చు. ఒక 3 months తర్వాత వానికి కనబడుతుంది, వాడిని చేంజ్ చేస్తాయి. బాయ్ స్టార్ట్ అయింది, నాకు కూడా చేంజ్ చేస్తావు. బక్క అయ్యేటోళ్ళు ఉంటా, బక్క అవుతున్నావు, అరే మజా వస్తుంది, దొడ్డుగా అవుతున్నావు, జిమ్ పోతున్నావు, ఆ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వాడు వదిలేకుండా సెట్ అయితే 6 months లో వాడిని ఒక సెట్ మీద తీసుకురావచ్చు. ఏ పోదు రేపు కూడా పై ప్రోటీన్ తాగానే పెద్దగా అయిపోతావు, ప్రోటీన్ తాగి పెంచినవు అని చేసినావు, నన్నే అన్నారు మస్తు మంది. అట్లా ప్రోటీన్ తాగంగానే బక్కగా అయినావు, ప్రోటీన్ తాగంగానే నువ్వు బిల్డ్ చేసినావు మజిల్ అంటే, ప్రోటీన్ అమ్మేటోడు కూడా కిరాక్ ఉంటాడు, వాడు షాప్లో, మెడికల్ షాప్లో కూడా హెల్దీగా ఉంటాడు. తాగుతున్నావు ఎంతనో దాని ఎంత హార్డ్ వర్క్ కూడా అంతే ఉంటుంది, దాని వెనక డైట్ కూడా అంతే ఉంటాయి. ఇప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే ఇంట్లో ఏదైనా పూజ అవుతుందో దావత్ అవుతుందో దునియా స్వీట్లు ఉంటాయి, చూడొద్దు అవి. నీకు ఇది కావాలన్నప్పుడు దీని దగ్గరకు పోవద్దు. మనం ఎంత కష్టం చేస్తున్నామో నాకు తెలియదు. జస్ట్ ట్రాన్స్ఫార్మర్ బయటికి రాగానే ప్రోటీన్ తిన్నాడు, ప్రోటీన్ కూడా అన్నారు కొడుకులు, పౌడర్ తిన్నావు అని ఎలివేటివ్ చూపిస్తారు చాలా మంది. బై పౌడర్ కాదురా బై, ప్రోటీన్ అది మన బాడీలో ఇంపార్టెంట్. నువ్వు హాస్పిటల్ పోతే డాక్టర్ కూడా చెప్తాడు మంచిగా తిను, తింటేనే సాత్ అవుతావు, ఆ లెక్కలే నీకు అర్థమవుతుంది. ప్రోటీన్ అంటే ఇప్పుడు ఓ 1/2 కిలో చికెన్లో ఎంత దమ్ ఉంటుందో మనకు ఒక స్కూప్లో అంత క్వాలిటీ వస్తుంది. ప్రోటీన్ సోర్స్ బాడీలో ఉండాలి పక్క. నువ్వు అది ఒక్కటే తాగితే బాడీ పెరుగుతా అంటే చాలా తప్పు. దాని వెనక నువ్వు డైట్ చేస్తేనే మనకు సెట్ అవుతుంది. ఆ దాని వెనక వాడు ఎంత కష్టం చేస్తున్నది వాడు జిమ్లో చేస్తే వాడి దోస్తులకు జిమ్ములకు తెలుస్తుంది. నీకు అవేం తెలియదు, తిరగంగానే పెరుగుతావు. ఎవడైతే అంటుండో వానికి 6 నెలలు నేను తిప్పలో వాడు అప్పు చేసా నీకు ప్రోటీన్లు ఇప్పిస్తా, తయారు చేయరా జిమ్ లేకుండా, నేను ఛాలెంజ్ చేస్తాను. దాని వెనక చాలా కష్టం ఉంటుంది. మీరేమో సప్లిమెంట్స్ వాడచ్చు, ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు అని అంటున్నారు. తీసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది వెనకటోళ్ళు అనే ఫాలో అవుతారు, అప్పట్లాగా ఉన్న ఫుడ్ ఇప్పుడు లేదు భయ్. ఇప్పుడు టమాటాల ఇంజక్షన్లు ఉన్నాయి, వాటర్ మిలన్లా కల్తీ దొరుకుతుంది, నీకు ఈడ నీకు ప్రాపర్ దొరుకుతుంది కష్టమే. నీకు ఆడ ప్రోటీన్ దొరకనప్పుడు ఈడ ప్రోటీన్ తీసుకుంటే ఏమవుతుంది? తీసుకోకపోతే ఇప్పుడు కొంతమంది చెన్న సత్తు పౌడరే చాలా ఫేమస్ అయింది ఒక స్టేట్లో, వాని పేరే పడ్డది, వాని పేరు మనకొద్దు. తాగితే కాదు, అది అప్పుడప్పుడు దమ్ము ఉంటుంది. అది వెనకటోళ్ళు చేసారు, వెనకటి కాలంలాగా ఇప్పుడు కాలం లేదు. ఇప్పుడు నీకు ఇక్కడ దొరికే 1/2 కిలో చికెన్ ఇక్కడ ప్రోటీన్ దొరుకుతుంది, నువ్వు తింటే నీకు సరిపోతలేదు కాబట్టి మనం ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఇస్తున్నాం. చిన్న కాదు పెద్ద కరెక్ట్ తెలిస్తే నేను మా మమ్మీకి కూడా నేను ప్రోటీన్ ఇస్తా 45-50, మా నాన్న 50+. వాళ్ళకి ఏం కాదు, మీకేమవుతుంది? ఇప్పుడు అదే ప్రోటీన్ తాగొద్దు అంటారు. చాయ్ పొడి లేదా కాఫీ దునియా బ్రాండ్లు ఉంటాయి, ఆ దాని ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ప్లేస్లు ఉన్నాయి ఏం చూడ గుడ్డిగా వేసుకొని పాల కలుపుకొని తాగుతావు. అది కూడా పౌడరే కదా, మళ్ళీ తాగక అది మన బాడీలో తాకత్ పెంచుతుంది ప్రోటీన్ తింటే, దాంతో ఏం కాదు. కాకపోతే జెన్యున్ ఒరిజినల్ చూసి తీసుకోవాలి. ఎందుకంటే ఫేక్ సప్లిమెంట్స్ దునియా వచ్చేసిన ఒక బ్రాండ్ ని కాపీస్ తీసుకుంటూ అమ్ముతారు, ఆ లెక్కలో పోతే ఇది అవుతుంది చీప్గా పోతే. కొంతమంది ఎట్లా చేస్తారంటే బస్తీలలో, హైదరాబాద్లోనే బస్తీలలో ఉంటాయి, ఆ ప్రోటీన్ చూపారు ఏం చూపారు కవర్లలో కట్టి ఇచ్చేస్తాడు, ఇద్దాగా అద్దాగా. తినే తరీకా చెప్పేటోడు కరెక్ట్ ఉండాలి. ఎవరి చేతి కింద ఉన్నావు, ఏం తింటున్నావు, ఎట్లా తింటున్నావు, నీ బాడీలో ఏం ఇస్తున్నావు నీకు తెలిస్తే ఆటోమేటిక్ ఏం కాదు. బాడీలో ప్రోటీన్ లేకపోతే నువ్వు రేపు జల్దీ ఖతం అవుతావు. కానీ ఎక్స్పెన్సివ్ కదా, మస్తు ఖర్చు ఎక్కువ. అది తీసుకోకపోతే న్యాచురల్ నువ్వు తిండి తిను, మరి నువ్వు తిండి తినవు బాడీలో ప్రోటీన్ లేవు, మరి ఎక్కడికెళ్ళి అవుతుంది. ఓకే, ఒకవేళ డబ్బులు పెట్టలేని వాళ్ళైతే వేరే ఆప్షన్స్ ఉన్నాయి, ఫుడ్ తీసుకోవచ్చు. తక్కువ రేట్లు తక్కువ వెజిటేబుల్స్ కానీ వెజ్లు ఉన్నాయి. లేదు లేకపోతే నార్మల్ నీకు ఓపిక ఉంది, పేషెన్స్ ఉంది, సంవత్సరాలు చేస్తే హార్డ్ వర్క్ చేస్తా అంటే వెనకటి కాలం తినుకుంటే ఓపిక మీద ఉంది. ఈ ప్రోటీన్ తోని సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు, కాకపోతే పైసలు అవుతాయి. పైసలు ఉంటే పెట్టుకోదాం, లేకపోతే మనం తినే తిండి ఇంట్లోనే చేసుకొని కూడా బిల్ చేసుకోవచ్చు, ఏం ఫరక్ పడదు. ప్రోటీన్ తోని ఏం కాదు, కాకపోతే ఎంత తీసుకుంటున్నాం. ఇప్పుడు డబ్బా అనుకుంటాడు ప్రోటీన్, పొద్దున 2 చెంచాలు, రాత్రి 4-5, ఒక 10 scoops లేదా 6 scoops, ఎవరో ఇష్టమున్నా వేసుకుంటారు. బాడీలో ఎక్కువైనప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువైపోతుంది. 10 grams ఒక స్కూప్ 25 grams ఉంటుంది, ఒక 2 scoops పర్ డే.
బిఫోర్ వర్కౌట్ ఆఫ్టర్ వర్కౌట్ తీసుకో, సెట్ అవుతుంది. Hmm. నువ్వు ఎగ్జామ్ ప్రోటీన్ ఇంటేక్ చేస్తే బాడీ సపోర్ట్ చేయదు, ఆ దాని మీద డిపెండ్ అయిపోతావు. అంటే ఇది దాగానే పెరుగుతుంది, తర్వాత నువ్వు ఇది దాగినాక వర్కౌట్ కూడా చేయవు, ఆ టైంలో ఏమన్నా అవుతుంది. తినేది ఇట్లా తింటున్నాం అనేది తరిక మీద తింటే ఏం కాదు. అండ్ ఇప్పుడు స్టెరాయిడ్స్ గురించి మాట్లాడదాం. చాలా ఎక్కువనే ఉంది అనుకుంటా కదా ఇది జనాల్లో. చాలా తెలియని వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి తెచ్చుకొని ఇష్టం ఉన్నట్టు తీసుకొని చాలా మంది సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఇది ఒక స్టెరాయిడ్ అంటే ఒక మనిషిని ఆపరేషన్ చేస్తున్నట్టే తీసుకుంటున్నాం. ఇప్పుడు అవసరం లేదు, నేను నా లైఫ్ కాంపిటీషనే. ఇప్పుడు ఎంతమంది బాడీ బిల్డర్స్ ఉన్నారో మన వరల్డ్లో, స్టెరాయిడ్ తీసుకోకపోతే ఆ బాడీ అచీవ్ చేయలేం. ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకుంటారంట కదా. 101% ఒక లెవెల్ బాడీ బిల్డింగ్ అవ్వాలంటే స్టెరాయిడ్ తీసుకుంటాం. న్యాచురల్ షోస్ అని చెప్పి కొన్ని ఉన్నాయి, అది వాళ్ళకు దేవునికి తెలవాలి. అది కూడా నమ్మకం తక్కువ. లేదు, చాలా దగ్గర కూడా వాష్రూమ్స్ వల్ల ఇంజెక్షన్స్ దొరికినాయి, తీసుకున్నట్లు తప్పు లేదు భయ్. ఇప్పుడు ఎన్నో ఇంజెక్షన్లు ఉన్నాయి, కాకపోతే ఏ లెక్కల్లో తీసుకుంటున్నాం, మనం ఏ ఫామ్ వాడుతున్నాం, మన బాడీలో ఎంత ఎంఎల్ పోతుంది, మనం ఏ రోజు ఎంత ఎంఎల్. ఇది తీసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ రెస్పాండ్ అవుతుందా కాదా. ఈ టాబ్లెట్ వేసుకుంటున్నాం, ఇందులో ఈ డ్రగ్ ఉంది, ఈ ఎంఎల్ ఎంత ఉంది, మనం ఫస్ట్ మన బాడీ కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేయాలి, మనకు సూట్ అవుతుందా లేదా, సూట్ అవుతుందా, లోపల ఆర్గన్స్ ఎట్లున్నాయి, ఏం ఎట్లుంది, ఇది వేస్తే ఎట్లయితుంది, Reaction. కంప్లీట్ ప్రొఫైల్ తీయాలి. ఆ ప్రొఫైల్ తీయాలి, నీకు నాలెడ్జ్ ఉంటే తీయాలి. చాలా మంది ఆ ప్రొఫైల్ కూడా తీయడు, వేస్తారు కొడతారు, ఇది ఉబ్బే అది ఉబ్బే కథం. తెలియని టైంలో పోయి చాలా మంది ఎఫెక్ట్ అయిన ఉన్నారు. నీకు ప్రొఫెషనల్ కోచ్ ఉండాలి, నీకు ప్రొఫెషనల్ అయిన నాలెడ్జ్ ఉండాలి, లైక్ కంప్లీట్ ఒక నీట్ గైడెన్స్ కింద ఉంటే ఏం కూడా కాదు. బిఫోర్ బ్లడ్ వర్క్ చేస్తాం, ఆఫ్టర్ బ్లడ్ వర్క్ చేస్తాం, మధ్యలో బ్లడ్ వర్క్ చేస్తాం, చేసుకుంటా మన బాడీని ఆ లెవెల్ తీసుకుపోతాం. బాడీ ఇప్పటిప్పుడు తిక్కుంటుంది, మనకు లోపల ఆర్గన్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు లోపల ఎట్లున్నాయి, కిడ్నీ ఎట్లుంది, లివర్ ఎట్లుంది, లోపల క్రియాటిన్ ఎట్లుంది, టెస్టరాన్స్ ఎట్లున్నాయి, లో టెస్టరాన్స్ ఎట్లున్నాయి. చాలా మందికి అయితే ఇక్కడ కూడా తెలియదు, ప్రొఫెషనల్కి అందరికి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. జస్ట్ గూగుల్లో యాడ్స్, పెద్ద పెద్ద అథ్లెట్స్ కానీ ఎవరు కానీ ఈ ఫామ్ని ప్రమోట్ చేస్తున్నాం, కొన్ని సైట్లలో దొరికితే తీసుకున్నామా కథం. నువ్వు ఏ తీసుకుంటున్నావు, ఏ కాంపౌండ్ ఎంత అవుతుంది అనేది ఇంపార్టెంట్, ఏఎంఎల్ ఎంత ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. మన దగ్గర ఒక కంప్లీట్ డాక్టర్ ఉండాలి, మనం డాక్టర్ చేతి కింద ఉండాలి, లేదా ప్రొఫెషనల్ కోచ్ ఉండాలి. అంటే ఇది బ్లడ్ టెస్ట్ త్రూ చేస్తారా? బ్లడ్ టెస్ట్ చేసి మన ఆర్గన్స్ ఎట్లున్నాయి, అన్ని ఓకే ఉన్నాయా, చలో నెక్స్ట్ స్టెప్ వేయాలి, చేసుకుంటా మధ్యలో తీసుకోవాలి, ఏమైనా అవుతున్నాయా చలో డ్రాప్. అంటే కొంతమంది అదే లైఫ్ అన్నట్టుగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. వదిలేదు సార్, ఇప్పుడు ఈ టైంలో కూడా బాడీ బిల్డర్ త్రూ అవుట్ ఉండం, బాడీకి మనకు కూడా రెస్ట్ ఉండాలి. జస్ట్ ఇది కాంపిటీషన్ చేద్దామన్న వాళ్ళ కోసం ఇది స్టెరాయిడ్. చాలా మంది ఖాళీ నేను బాడీ ట్రాన్స్ఫార్మ్ చేయాలని తీసుకొని ఖరాబ్ అయ్యేటోళ్ళు ఉండరు. మూవీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది తీసుకోను, చాలా మందికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ బయటకు రావు, వాళ్ళకి వాళ్ళ కోచ్లకు తెలుసు. 6 months లో కొమ్ము ఉందంటే సట్టన్ ట్రాన్స్ఫార్మ్ చేసి పోస్ట్ 6 pack, దాని వెనుక ఏమేమి ఉన్నాయి, వాడు ఏమేమి తీసుకున్నాడో బయట తెలియదు, వానికి ఏమైతుందో కూడా బయటకు తెలియదు. చాలా హాలీవుడ్ లో ప్రతి ఒక్కరికి 6 packs, అందరు బాడీ 6 నెలల్లో ఒక మనిషిని నేను కూడా 6 pack తీసుకొస్తా, తీసుకురావాలంటే. కాకపోతే వాడిని హెల్దీగా తీసుకురావాలి, ఫ్యూచర్ లో వానికి ఏం కావద్దు. షార్ట్ టైంలో 6 pack తీసుకురావద్దు, చాలా స్లో ప్రాసెస్ లో తీసుకోవాలి. ఇంటర్నల్ గా వాడిని తీసుకుపోవాలి, వానికి ఎట్లయితుందని తీసుకుపోవాలి, వన్ సిస్టమ్ సపోర్ట్ చేస్తా లేదా ఈ కాంపౌండ్స్ చేస్తే. కొంతమందికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి నార్మల్ అనే, హై డోస్ ఉంటాయి, కొన్ని ఈ డోస్ ఉంటాయి, నార్మల్ వేసుకుంటే కొంతమందికి పడాయి. ఇంట్లో కూడా మీ సిస్టమ్ ఎట్లున్నది చూసి బ్లడ్ వర్క్ చేసి అవుతుంది అంటేనే స్టెరాయిడ్స్ జరుపుకోవాలి. అది కూడా నీ కాంపిటీషనే. చాలా మంది మళ్ళీ చెప్తున్నా, కాంపిటీషన్ నా లైఫ్ అంటేనే స్టెరాయిడ్స్. నా జిమ్ లో నేను ప్రోటీన్ కూడా దా అని చెప్పి ఇప్పియా నేను ఎవరికి, వాడంతా వాడు కావాలి అన్న నాకు ప్రోటీన్ తీసుకుంటా అంటే వాడు 4 రోజులు నేను మనం చూస్తా, హార్డ్ వర్క్ చేస్తుంటా. ఇంకోటి మనం అమ్మేయచ్చు, మనకు మార్జిన్ దొరుకుతాయి, కానీ చాలా తక్కువగా నేను ఇచ్చిన మా తమ్ముళ్ళే నా జిమ్లో మొత్తం, మన క్లయింట్స్ తమ్ముళ్ళు ఫ్రెండ్స్ మొత్తం తీసుకోవాలంటే ఇది మార్కెట్ గా స్టెరాయిడ్స్ నమ్ముతుర్రు చీప్ గా. ఒకనికి ఎగ్జాంపుల్ 300కి నాకు వచ్చింది అనుకో, నేను నీకు 30,000 కూడా అమ్మవచ్చు. అది నీకు దొరకది, అది ఏ మెడికల్ లో దొరకదు, ఏ ఫామ్ లో దొరకదు, అది ఎట్లుంటో తెలియదు, దాని మీద మార్జిన్ బ్రాండ్ ఉండదు, ఏముండదు, అది చాలా తక్కువకి వస్తుంది, అట్లా అమ్మేస్తాం. అట్లా అమ్మాలంటే ఎంతకన్నా అమ్మవచ్చు మనం. మనం ఏందనేది అంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. వీడు ఇప్పుడు మిడిల్ క్లాస్ వాడు ఉంటాడు, లేకపోతే వాళ్ళ డాడీ ఏం చేస్తున్నాడు అనేది మన కోచ్కి తెలియదు. అడుగుతాం ఫస్ట్, నీతోనే అవుతుందా, సరే వాడు తీసుకుంటుండు తక్కువకి. ఇప్పుడు ఒక ప్రోటీన్ 10,000 ఉంది, 6,000కి మనకు వచ్చింది, చలో 1 5,500
వచ్చిన రేట్కి వానికి ఇచ్చేస్తే వాడు 45 డేస్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా వాడు తీసుకుంటాడు. 10,000 ఎంఆర్పి ఉంది, నేను మనకి 9,000కి ఇచ్చిన పైసలు. చాలా మంది మనీ మైండెడ్ కోచెస్ ఉన్నారు, చాలా మంది బ్రోకర్లు ఎక్కువ కమిటోళ్ళు ఉన్నారు, చాలా మంది సఫర్ అవుతారు పైసల కాడ కూడా. అదే వాడు మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా తీసుకుంటే వాడు సెట్ అవుతాడు. ఆ లెక్కలు ఇవ్వాలి. ఇది స్టెరాయిడ్స్ మాత్రం చాలా చీప్ గా దొరుకుతాయి కొన్ని దగ్గర, కొన్ని ఫార్మ్స్ ఉంటాయి, కొన్ని కాపీస్ కూడా దొరుకుతాయి. అవి మన క్లయింట్స్ కి తెలియదు, ఇచ్చేటోళ్ళకి తెలియదు, అది ఏడ దొరుకుతుంది అది గుడ్డిగా అమ్మేస్తారు. అది ఆ టైంలో చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్. అది నేను మాక్సిమం వాడు నా లైఫ్ ఇదే, షో ఇదే అంతాని వాని లోపల పట్టుదల కనిపిస్తేనే నేను వాని ఆ లెవెల్కి పట్టుకుంటా, లేకపోతే నేను దాని పేరు కూడా ఎత్తనేయం. ప్రోటీన్ కూడా వాడు అచీవ్ చేస్తాడంటేనే మనం ప్రోటీన్ ఇస్తాం, లేదా ఇంట్లో తిని జిమ్ చేయి పెరుగుతుంది కష్టపడని చెప్తాం. ఇప్పుడు ఎవరైనా సరే నా లైఫ్, ఇప్పుడు చాలా మందికి ఏదేదో కావాలని చెప్పి చదువుకుంటారు. పిచ్చి నేను ఇదే, ఈ స్టేజ్ మీద పోతా, ఈ షో మీద పోతా, నా లైఫ్ ఇదే అన్నప్పుడు ఒక మంచి కోచ్ దగ్గరకు ఆ టైంలో నీకు ఆ థాట్ తీసుకురా. ఏం కూడా కాదు, ఒక కొన్ని రోజులు మన బాడీకి రెస్ట్ ఇవ్వాలి. లైఫ్ అంతా సైకిల్ తీసుకోరు స్టెరాయిడ్స్. ఏ బాడీ బిల్డర్ కూడా సంవత్సరాలు షోస్ ఆఫ్టర్ వర్కౌట్ మళ్ళా మనం చాలా మందికి తెలియదు. పోస్ట్ సైకిల్ థెరపీ అంటారు, పీసీటీ. ఇప్పుడు షో అయిపోయింది, ఒక 7 వీక్స్ 8 వీక్స్ మనం స్టెరాయిడ్ సైకిల్ పైన ఉన్నాం, కంప్లీట్ అయిపోయింది, కాంపిటీషన్ అయిపోయింది. రా ఒక 1 వీక్ 6-7 డేస్ లాస్ట్ ఎప్పుడు తీసుకున్నాం, గ్యాప్ ఇచ్చి మళ్ళీ బ్లడ్ వర్క్ చేయి. ఆ టైంలో నీ మళ్ళా ఏమైతుంది బాడీ, టెస్టరాన్స్ ఎట్లున్నాయి, లో టెస్టరాన్స్ ఎట్లున్నాయి, హై ఎట్లున్నాయి, కిడ్నీ ఎట్లుంది, లివర్ ఎట్లుంది, కంప్లీట్ ప్రొఫైల్ వస్తుంది. ఇప్పుడు ఆ టైంలో ఏమన్నా డౌన్ అయిందా, పోస్ట్ సైకిల్ థెరపీ చేయి, సెట్ అయిపోతుంది. చాలా మంది ఆ సైకిల్ చేయరు, పీసీటీ చేయరు, లోపల ఆర్గన్స్ ఎట్లున్నాయి చూడరు, కథం తయారైందా సెట్ ఉన్నాం. ఎంత ఖర్చు అవుతుంది దీనికి? లక్షలు అయితే మేడం, లక్షలు. అంటే ఒక్కొక్క బాడీ మీద డిపెండ్ అయి ఉంటదా? అంటే ఒకరిది ఒక టైప్ అవుతుంది. షో దగ్గర పోవాలంటే మాత్రం లక్షలు అవుతాయి, లక్షలు ఖాళీ తిననీకనే అవుతాయి. మన దగ్గర సపోర్ట్ అనేది లేదు. వాడు ఎంత మన స్టేట్ గానీ ఇండియాకి కానీ ఎంత పేరు తీసుకొచ్చినా, మన తెలంగాణలో అయితే కుళ్ళే చెప్తున్నా, ఒక్క రూపాయి సపోర్ట్ చేయడు. వాడు ఎంత హార్డ్ వర్కర్ ఉండని, మాక్సిమం బాడీ బిల్డర్స్ చాలా కింది నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పిచ్చి ఎక్కువ ఉంటుంది. మిడిల్ క్లాస్ కంటే మిడిల్ క్లాస్ వానికి పిచ్చి ఎక్కువ ఉంటుంది. వాడు చాలా కష్టపడతా కానీ లోకల్ స్టేట్ మన గల్లీ కౌన్సిలర్ కాడికి వెళ్ళి కూడా సపోర్ట్ చేయరు. ఖాళీ ఓపెన్ నా వరకు అయింది. ఎందుకు, గవర్నమెంట్ ఉన్నప్పుడు టిఆర్ఎస్ ఉండే, మా గల్లీలో కూడా టిఆర్ఎస్ ఉండే. చూడండి కుళ్ళే చెప్తాను నేను, ఏం ఫరక్లే. షో చేసి వచ్చినాం మజిల్ మేనియా, మన స్టేట్లో 2-3, కర్ణాటకలో చాలా చేసిన, ఫస్ట్ వచ్చింది. కొన్నిటి దగ్గర రాజకీయాలు లేని, మనం ఏం చేయలేం, దెబ్బ తిన్నాం, నేర్చుకొని వచ్చినాం. ఖాళీ దండా శాల్వా పీల్చుకోవాలి, ఎమ్మెల్యే గాడు ఫోటో దిగాలి, పేపర్లు వేయాలి. మనకేమొచ్చేవాయి? ఇప్పుడు 10,000 20,000 ఇస్తే సపోర్ట్ కాదు, లక్షలు ఉంది. ఇప్పుడు నీ గల్లీకి, నీ డిస్టిక్కి, లేకపోతే నీ కాన్స్టిట్యుయెన్సీకి పేరు తీసుకొచ్చాడు, పిలిచి దండేసేదారా వానికి పైసలు ఖుషి అయిపోతాడు. 30,000 40,000 కొన్ని ఇచ్చి సపోర్ట్ చేయి, నీ పేరు చెప్తాడు. ఆ దండశాలు ఎందుకు, దున్యుని వాడు వేసుకొని పేపర్కి వెళ్ళిపోతాడు, కథం అయిపోయి. ఓసారి అన్న మళ్ళీ వెళ్ళి సాఫ్ రాను రా, దండాలు నా దగ్గర ఉన్నాయి, శాల్వాలు నా దగ్గర ఉన్నాయి, ఏమన్నా సపోర్ట్ చేస్తా అంటే సరే. ఇది చాలా ఎక్స్పెన్సివ్ గేమ్. ఈ స్పోర్ట్ కి మన స్టేట్ లో ఎవ్వరు ఇది చేయలేరు. మన తెలంగాణలో, మన హైదరాబాద్ లో కూడా సీనియర్ బాడీ బిల్డర్ ఉన్నారు, వాళ్ళకు కూడా సపోర్ట్ లేదు ఎవరికి కూడా. ఇక కొద్ది మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, కాంపిటీషన్స్ పిచ్ ఉంటే దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. మనకు పుష్ చేసేవాళ్ళు లేడు, స్పాన్సర్ చాలా రేర్ గా దొరుకుతారు. మనం ఒక లెవెల్ స్టేజ్ మీద పోతే అప్పుడు స్పాన్సర్ దొరుకుతాడు. ఇప్పుడు కూడా స్పాన్సర్లు ఎట్లున్నారంటే, ఇన్స్టాగ్రామ్ లా, యూట్యూబ్ లా ఏం చెప్పి ఫేమ్ అయిన ఉన్నారో వాళ్ళకే పోస్ట్ చేస్తారు. కష్టపడటానికి వాడి దగ్గర నీ పేరు చెప్తాడు, ఎందుకంటే టఫ్ టైంలో మనకి సాధించినావు. మన స్టేట్లో లేరు. ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో కొట్టా అని చెప్పి ట్రెండ్ నడుస్తుంది ఐఫోన్ లో. మనకు అనిపిస్తుంది, అరే భయ్ చాలా మంది రా భయ్, సపోర్ట్ చేయి. మన స్టేట్ కి రిప్రజెంట్ చేసిన వాళ్ళు మస్తు మందరు. మన ఇండియా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడానికి సపోర్ట్ చేయి. వాడు ఇప్పుడు చాలా మంది ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఖరాబ్ చేయడు, వాడు చాలా కష్టం మీద ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయి. ఎన్నో ఐఫోన్లు ఇస్తున్నావు, అది ఇస్తున్నావు, ఇది ఇస్తున్నావు. ఎవరికి దళగాల్లో వాళ్ళ మనకి దళితే ఇచ్చటోని. చాలా గరీబ్ వాళ్ళు ఉంటారు. వాడు 20,000 15,000 ట్రైనర్లు ఉంటారు, 30,000 ఉంటారు. పెద్ద జిమ్ నాలెడ్జ్ ఉంటే ఎక్కువ వస్తాయేమో పర్సనల్ గా. షో చేసుకోవడానికి చాలా పైసలు కావాలి. పుష్ చేయి, చాలా కష్టం, చాలా హార్డ్ గేమ్ ఇది, చాలా ఎక్స్పెన్సివ్ గేమ్ కూడా ఇదే బాడీ బిల్డింగ్. కాకపోతే మన స్టేట్ లో లోకల్లో సపోర్ట్ లేదు. ఖాళీ దండల్ శాల్వాల్ చేతం, ఎలక్షన్ ముందు చేస్తాం మన మాట,
అయినాక చూద్దాం అన్నమాట. మనమే పుష్ చేసుకొని పోవాలి. మన ఇంటోళ్ళు తప్పు మనకి ఎవరు సాధ్యరు. బస్ ఇది ఒక చిన్నగా ఇక చూసినా వాళ్ళు సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేస్తే చాలా మంది ఉన్నారు మన దగ్గర, మన ఇండియన్ రిప్రజెంట్ చేసేటోళ్ళు. నా నెక్స్ట్ టార్గెట్ కూడా ఇంటర్నేషనల్ 2025 డిసెంబర్లో ఉంది. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నేను పోతా, నాకు ఎవరు సపోర్ట్ అని చెప్పని మన పిచ్చి ఇంట్రెస్ట్ కొంచెం పుష్ చేస్తే కొంచెం రిలీఫ్ ఉంటాడు. ప్రెషర్ ఎక్కువ ఉండదు. ఈ గేమ్లో చాలా రికవరీ ఉండాలి, రెస్ట్ ఉండాలి, పైసా కూడా ఉండాలి. అన్ని టెన్షన్లు పక్కకు పెట్టి రన్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. సో వర్కౌట్స్ విషయానికి వచ్చేద్దాం. చాలా మంది అంటే మీరు ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టారు, రీల్లో, తెలియక అంటే ఫాస్ట్ గా చేస్తే ఎక్కువ స్వెట్ వచ్చేస్తుంది అన్న దాంట్లో ఉంటారు. ఒక 23 సెట్స్ చేయమంటే ఫాస్ట్ గా ఒక 1 మినిట్ కూడా అవ్వదు. చేసిన అన్న అని చెప్పి బిగినర్స్ మిస్టేక్స్ అవి కదా. సో దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఎఫెక్ట్ అంటే మనం చేసిన సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు ఇట్లా నా రీల్లో నేను ఓపెన్ గా చెప్పిన అందరికి అర్థమయ్యేటట్టు ఇప్పుడు చెప్పా అంటే అట్లనే చెప్తా. చెప్పేసి నీ ఫ్యాన్స్ ఇప్పుడు ఓకే చలో ఏం లే. ఇప్పుడు వర్కౌట్ ఇప్పుడు పొరి దగ్గర కోతో పోయాను దాన్ని. ఇప్పుడు ఏదైనా సరే వర్కౌట్ కూడా రొమాన్స్ చేస్తావు. ఫస్ట్ వర్కౌట్ కూడా మెల్లగా చేయి, స్లోగా చేస్తే మజిల్ పెయిన్ వస్తే నీకు గ్రోతింగ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు లేకుండా దన్నని పన్నడు బయటికి 2 నిమిషాల్లో వస్తే నీకు బాడీ మీద గ్రోత్ ఏడొస్తుంది. దనదం కొట్టి వాడు బయటకు వస్తాడు. ఆ ఫీల్ తెలియదు, ఆ పమ్ తెలియదు. నువ్వు మజాది స్లోగా కొట్టు, మజిల్ పెయిన్ చేయి, మైండ్ మజిల్ కలెక్షన్. నువ్వు ఎడ కొడుతున్నావు ఏం కొడుతున్నావు నీకు తెలుస్తుంది, దాని పెయిన్ తెలుసు. అప్పుడు అనేది పలిగిపోయి నీకు గ్రోత్ వస్తుంది. కొట్టినామా ఇక్కడ మలంగానే కొట్టేసినాం. అదే వాడు నిలబడి మెల్లగా కొట్టిస్తే వాడు 5 కూడా కొట్టాడు. మళ్ళీ 4 రోజులు చేయగానే ఇది చెప్పు అది చెప్పు ఫ్యాన్సీ. ఫస్ట్ స్టామినా స్ట్రెంత్ పెంచు, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ పో. బేసిక్స్ తిను. ఇప్పుడు హోటల్కి పోతే ఫస్ట్ స్టార్టర్ ఎట్లా తింటావు, డైరెక్ట్ బిర్యానీ తినకుండా ఈడ కూడా స్టార్టర్స్ నేర్చుకో, స్టామినా పెంచు, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ పో. అడ్వాన్స్ పోతే ఏం కాదు పని. స్లో అండ్ స్టడీ కంప్లీట్ స్లో మోషన్ వీడియో ఎట్లుంటుందో మన వర్కౌట్స్ కూడా చాలా స్లోగా చేయాలి. అది అండ్ రెస్ట్ ఎంత ఇంపార్టెంట్ ఒక వర్కౌట్ అంటే, లైక్ ఒక మెషిన్ మీద చేసిన తర్వాత లేదంటే ఏదన్నా వర్కౌట్ చేసిన తర్వాత ఆ రెస్ట్ ఎంతసేపు ఇవ్వాలి? ఇప్పుడు మన వర్కౌట్ బట్టి రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఒక సెట్ కొట్టేసి 5 నిమిషాలు టైం పాస్ చేస్తారు. యాక్చువల్ అయితే ఒక 60 సెకండ్స్ కంటే నేను ఎక్కువ రెస్ట్ చేయనియా. ఒక 2-3 చేస్తాం కాబట్టి ఒక 2 నిమిషాలు దొరుకుతుంది. కొట్టినావా బాడీ కూల్ డౌన్ అయిందా, చలో మళ్ళీ పంపప్ చేయి. హార్డ్ హిట్ చేసినా ఒక 1-2 మినిట్స్ కంటే ఎక్కువ రెస్ట్ చేయవు. 60 సెకండ్స్ మాక్సిమం అంతే. హెవీ వెయిట్ పోతున్నావు అన్నప్పుడు 1-2 మినిట్స్, అంతకు ఎక్కువ రెస్ట్ చేయదు. బాడీ మొత్తం కూల్ అయిపోతుంది. మళ్ళీ అది పంప్ చేయలేవు. బాడీ కూడా గ్రోత్ కాదు, ఆగిపోతుంది. ఎట్లా అంటే బాడీని మనం దంచాలి. జిమ్ లో పోయినప్పుడు హిట్ చేయాలి. ఇప్పుడు 100 kgs ఉంది, చాలా మంది ఏమో 2 కొట్టి పక్కకు పెడతాం, లేదా నాతో అయితేలే. అరే 100 ఇక్కడ 50 ఇక్కడ 50 వేసుకొని చెస్ట్ లేపుతున్నావు రా, నీ చేత కాకపోతే లేపు పట్టుకో. నీకు అప్పుడు ఏమవుతుంది, హోల్డింగ్ అవుతుంది, స్ట్రెంత్ పెరుగుతుంది, పట్టుకుంటున్నావు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2 అయితే కొడతావు కదా. ఇప్పుడు హోల్డ్ చేసినప్పుడు నీకు గ్రోత్. వాడు అది చేయడు, అసలు కొట్టేసినా ఆడికే. నీకు ఎడికెళ్ళి గ్రోత్ ఇంకవుతుంది. నువ్వు ఇంక్రీజ్ చేస్తేనే కదా. నువ్వు జర కష్టపడితేనే వస్తుంది. నువ్వు లేపొద్దులే, ఈసారి ఆపినవు, చలో నెక్స్ట్ టైం ఒకటి అయితే 100% వస్తుంది, ఆపినవు. ఆ మిస్టేక్ చాలా మంది చేస్తారు. స్టామినా స్ట్రెంత్ పెంచరు. కొట్టినాం పక్కకు వచ్చినాం, చలో ఈ వీక్ ఏదో అయిపోయింది, నెక్స్ట్ నాకు ఫ్యాన్సీ కావాలి, ఇట్లా కొడుతున్నా ఇన్స్టాగ్రామ్ అట్లా కావాలి. బేసిక్స్ మీద గట్టిగా, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ సెట్ అవుతుంది. అండ్ వెయిట్స్ తో కాకుండా ఓన్లీ బాడీ వెయిట్ తో చేస్తే ఎక్కువ తొందరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని అంటారు కదా. ఇంట్లో కూడా చేయొచ్చు కానీ ఇక చేయలేం. జస్ట్ వెయిట్ లాస్ అయిపోతుంది. ఇప్పుడు ఒక దొడ్డు ఉన్నాడు, ఎగ్దమ్ ఫ్యాట్ తో ఉన్నాడు ఒక మనిషి, ఒక పోరాడు. వెయిట్ లాస్ వేరు, వెయిట్ లాస్ తో పాటు మజిల్ గెయిన్ చేయాలి. ఇప్పుడు ఎగ్దమ్ ఇంత ఉన్నాయి వాడి చెస్ట్ కానీ ఒక లెక్కల సైడ్స్ ఉన్నాయి. వాడు బాడీ వెయిట్ తో కొట్టు వాడు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడు. నేను ఒకటే థ్రెడ్మిల్ మీద ఉరుకుతా అంటాడు వాడు, నేను జిమ్ చేయ. అవు దిగుతావు భయ్, నువ్వు వెయిట్ దిగుతా లాభం లేదు. నీ దిగిన కొద్దీ నీ బాడీ డీలే పడిపోదు. ఇట్లకు నువ్వు వెయిట్ దింపుకుంటే జర వర్కౌట్ చేస్తే కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది, మజిల్ గెయిన్ అవుతుంది, లీన్ గా గెయిన్ అవుతుంది. ఫ్యాట్ కి ఫ్యాట్ పోతుంది, లాస్ కి లాస్ అవుతుంది, మజిల్ కూడా గెయిన్ అవుతుంది. లీన్ గా పోవాలి, ఫ్యాట్ లాస్ చేయాలి, లోపల మజిల్ గెయిన్ చేయాలి, అప్పుడు ప్రాపర్ గా వస్తుంది. చాలా మంది వెయిట్ లాస్ అంటే థ్రెడ్మిల్ ఒకటే చేస్తా అంటారు. మన వర్కౌట్ చేసేటప్పుడు మనకు వెయిట్ పడి మన బాడీలో కొవ్వు అనేది కరిగిపోతుంది, ఫ్యాట్ కూడా పోతుంది, ప్రతి వర్కౌట్ లో పోతుంది. దాని తర్వాత ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు నీ బాడీకి తగ్గట్టు మీ వాడు ఎట్లా చెప్తే అట్లా కార్డియో చేయి. దాంతో పాటు మనం స్టామినా స్ట్రెంత్ వర్కౌట్ ఇంపార్టెంట్. దాని తర్వాత కార్డియో చేస్తే పోతుంది.
బాడీ వెయిట్స్ అంటే ఏదో 2-3 కిలోలు ఇంట్లో లేడీస్ బయటికి రాలేరు అని చాలా మంది దగ్గర ఉంటది. చెయ్యి వాళ్ళ ఇంట్లో పనే మస్తు అయిపోతుంది. ఫ్రీ టైంలో జరసేపు చెయ్యి, బాడీ యాక్టివ్ ఉంటుంది, వెయిట్ లాస్ అవుతావు, నువ్వు హ్యాపీగా ఉంటావు. నాకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలన్నప్పుడు నువ్వు వర్కౌట్ చేయాలి. బాడీ వెయిట్ తో వర్కౌట్ చేస్తే వీళ్ళకి కాదు. చాలా మంది హోమ్లీ వర్కౌట్ ఈ వర్కౌట్ అని చెప్పి దొక్కుతారు, కానీ ఆ పనే కాదు, ఉత్తమ ముచ్చట అది, టైం పాస్. అండ్ మీ క్లయింట్స్ అంటే లైక్ సారీ మీ స్టూడెంట్సా ఏమంటారు? మా తమ్ముళ్ళే, తమ్ముళ్ళు. ఎంత మంది అన్న తమ్ముడు తమ్ముళ్ళు? అంతే. మన జిమ్ లో ఉన్న అంతా మన తమ్ముళ్ళే. ఇప్పుడు మా జిమ్ వరకు వస్తే ఇప్పుడు స్టార్ట్ చేసి జస్ట్ 45 అన్న హైదరాబాద్ నుంచి వస్తాను జిమ్, అన్న జిమ్ వేడా, అన్న జిమ్ వేడా. ఇప్పుడు కొంతమంది జిమ్లు ఎట్లుంటా అంటే, మా జిమ్ లా వాడు జిమ్ లోకి వస్తుంటే కొంతమందికి జిమ్ పోతున్నా వాడు మన ఇంట్లో వచ్చినట్టే ఉంటాడు జిమ్ లా. ఆ పాటలు కానీ ఆ వైబ్ కానీ. ఇప్పుడు కొంతమంది ఇట్లా ఉంటారు జిమ్ లో ఓనర్. ఇప్పుడు నేను మా వాళ్ళ తమ్ముళ్ళతోనే వర్కౌట్ చేస్తా, వాళ్ళతోనే ఉంటా. వాడు కొన్ని జిమ్ లో పాటలు రూల్స్ ఉంటాయి, ఇవే నడుస్తుంటాయి. నీకు ఇష్టమైన పాట ఉండదు, కొన్నిటి దగ్గర వాడు పెట్టిందే పాట, వాడు చెప్పిందే వేదం, నీకు నచ్చినట్టు ఉండదు, చెవులో పెట్టుకొని వర్కౌట్ చేయాలి. మా దగ్గర అట్లా ఉండదు. ఒక పాట మా అంటే 4 నిమిషాలు 5 నిమిషాలు, నీకు నచ్చిన పాట పెడితే నువ్వు ఖుషి అయిపోతావు, 5 నిమిషాలు వెళ్ళిపోతావు. అట్లా మన వాళ్ళు ఇష్టమున్న పాటలు పెడతారు, పాటతోని మజా ఉంటది అంతే. మొత్తం తీర్మార్ పాటలు ఉంటాయి. భారత్ పొద్దున 6 నుంచి 10 దాకా జిమ్ లో మొత్తం ఇంగ్లీష్ పాటలు ఉంటాయి. ఇంగ్లీష్ పాటలు ఏముంటాయి వాళ్ళకి తెలియదు, మనది మాత్రం మజా ఉంటది. జిమ్ లోకి వస్తే వాడు ఖుషి అయిపోతాడు. వాడు ఒక రోజు మిస్ అయితే పుష్ప అట్లాంటి పాటలు పుష్పకి వెళ్ళి, మైసమ్మకి వెళ్ళి, ఫలక్నామా పాటలు, ఎన్ని ట్రెండ్ పాటలు ఉన్నాయి మన జిమ్ లో, అన్ని పాటలు ఉంటాయి. ఊపు రావడానికి. ఊపు. ఇన్ కేస్ ఎవడన్నా ఒక్కడు వచ్చి నేనే చేంజ్ చేస్తే వాడు వచ్చి మళ్ళీ ఇవే పాటలు పెట్టాలి. ఎందుకంటే పాటతో కూడా వాడు మోటివేట్ అవుతాడు. ఒకటే వాని తెలియని పాటలు ఇంగ్లీష్ పాటలు పెడితే వాడు ఏదో మూడి ఉంటాడు, వానికి జోష్ రావాలి. ఇష్టమున్న పాట పెట్టుకోరా భయ్, 5 నిమిషాలు అవుతుంది, నీ సంతోషం. బస్ మన జిమ్ లో ఇంట్లో ఉన్నట్టు ఉంటారు మనోళ్ళు అంతా, మా తమ్ముళ్ళే, అన్నలు తమ్ముళ్ళు. ఎంత మందిని బాడీ బిల్డర్స్ ని చేసినావు? మన జిమ్ నుంచి మా వికారాబాద్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ షో అయితే మనదే ఫస్ట్ 7 to 8 మెంబర్స్, 8 మెడల్స్ ఫస్ట్ మనదే. ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ కూడా ఉన్నారు మా తమ్ముళ్ళు. ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా మందికి చేసిన. మన వికారాబాద్లో అడిగిన నా ఎవరైనా కాకిపిల్ల కాకేది అంటారు, కానీ కనుక్కుంటే మాత్రం మనది బెస్ట్ జిమ్. ట్రాన్స్ఫర్మేషన్ కానీ అథ్లెట్స్ కానీ. నా నుంచి మా తమ్ముడిని నేషనల్ వరకు తీసుకుని ప్రైజ్ కూడా వచ్చింది, స్టేట్ లెవెల్ కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. ఒకటేసారి మన హైదరాబాద్ లో స్టేట్ లెవెల్ తీసుకొచ్చి. మన దగ్గర చాలా మంది అథ్లెట్స్ ఉన్నారు, చాలా మంది ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉన్నారు. హ్యాపీగా నీట్ అండ్ క్లీన్. ఎంత పీరియడ్ లో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది వాళ్ళందరికీ? 6 months. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారా మీరు? స్ట్రిక్ట్ గా ఉంటాం. వర్కౌటే, డైటే, మజానే. చేయాలంటే చేయాలి. ఆడు ఇడవని కూడా ఇడవం మనం. అది ఏ లెక్కలకెళ్ళినా మనం మోటివేట్ ఇస్తాం, కొట్టిన దాకా ఇడవం. బస్ అంతే. నీకు కావాలన్నప్పుడు చేయరా పోయి. ఇప్పుడు కొంతమంది నేను గుంజుకొస్తే దాదా అంటే, ఇప్పుడు నా అటిట్యూడ్ నాది వరకు నేను చెప్తా. ఇప్పుడు మనం జిమ్ పెట్టినామంటే బతుకు తెరువు. కొంతమంది బయట మనం ఏమన్నా జిమ్కి వస్తలేవు, జరా మా జిమ్ కూడా రా, మా జిమ్ కి అని చాలా మంది ఎన్నో నడుస్తుంటాయి తెలిసిన వాళ్ళు పక్క జిమ్ పోతే. మనం బయట కలుస్తా హాయ్ బాయ్, జిమ్ టాపిక్ ఎత్తా. ఇప్పుడు నా కాసు దోస్తే నేను దమ్ చేసేవాడు 4 రోజులు దమ్ చేస్తా, ఏమారా బాయ్ దా అంటే వాడు నా దమ్కి 2 రోజులు వస్తాడు, 3 రోజులు బంద్ అవుతాడు. ఇప్పుడు నీ అంతకు నువ్వు వచ్చినావు అనుకో, నేను ఆపేటోడు ఎవడు ఉండడు. మనకు అట్లాంటి వాళ్ళు కావాలి. అడుక్కునేది మనం కాదు. అది 10 మంది ఉన్నా మనం జిమ్ దర్శనం, 100 మంది ఉన్నా జిమ్ దర్శనం. కొంతమంది బ్రేకప్ అయిపోతే వాళ్ళ దోస్తులు అదే నువ్వు తాగు బ్రేకప్ డిప్రెషన్ పోతుంది అని చెప్పిరంట. ఇట్లాంటి వాళ్ళకి నేను అందక రాగానే చెప్పిన, సాయిరామ్ ని కలువు, తాగుదామన్న దగ్గర పోతావా, జిమ్ పోయి వర్కౌట్లు చేస్తావా? తాగితే పొరితోనే మనకేమైనా ఎక్కడ పోవు, మన దగ్గరనే ఉంటాయి, పోయి ఖరాబ్ అయిపోతుంది. ఆ తాగుడు మీద నువ్వు బాడీ మీద పెట్టుకుంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, నీ మైండ్ సెట్ చేంజ్ అయితే ఇంకో పొరి తగులుతుంది, నువ్వు కూడా స్ట్రాంగ్ అయిపోతావు. ఆ నొప్పి మొత్తం వర్కౌట్ మీద్ది. ఇప్పుడు నాకే దున్నే పరిశాన్లు ఉంటాయి, కావాలంటే మనం కూడా టైంలో మంచి చేసి పెట్టినాం. ఆ నొప్పి అంతా జిమ్ లో తీస్తాం, వర్కౌట్ హెవీ చేస్తాం వర్కౌట్. ఆ టైంలో చలో కథం, బాడీ నీకు స్టామినా పెరుగుతుంది, నీ బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, సెట్ ఉంది, రేపేమో వచ్చినా తీసుకుంటావు. తాగితే పోరివా మన పెయివా, బాడీ ఖరాబ్. ఆ మైండ్ సెట్ ని చేంజ్ చేయాలి. ఆ బ్రేకప్ అయిపోయినాక జిమ్ పోతే బాడీ అవుతుంది, ఇది తప్పు వేలో తీసుకోకుండా కరెక్ట్ వేలో తీసుకురా, మైండ్ సెట్ చేంజ్ చేసి. ఆ నొప్పి ఏదో నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ పెట్టు, నెక్స్ట్ లెవెల్ రెడీ అవుతావు. అప్పుడు ఇంకెవరైనా రావచ్చు, పోయిన దానికంటే కిరాక్ది.
అది నీకు బాకీ లేదు, పోయింది అది. దాని మీద ఎందుకు తాగి నీ ఇంటోళ్ళని ఖరాబ్ చేసుకుంటున్నావు. దినం తాగితే పైసావా వెళ్తావా తాగి నాకు ఇప్పుడు ఏ కాలంలో ఏ టైంలో ఎట్లా పోయేది తెలియదు. మనం వేస్ట్ అది. మైండ్ సెట్ చేంజ్ చేసి ఆ నొప్పిని మొత్తం జిమ్ మీదలో పెట్టు. నువ్వు సెట్ అవుతావు, నువ్వు గట్టిగా అవుతావు, ఫ్యామిలీకి నువ్వు ఉంటావు, నీ బాడీకి కిరాక్ తయారైతే దానికంటే తోపుపోరి పడుతుండొచ్చు నీకు. జబర్దస్త్ మోటివేషన్ అంటే అట్లనే చెప్పి మన దగ్గర మాక్సిమం మానవులకు అదే చెప్తా, వదిలే ఉన్నది నువ్వే లేపుకోవాలి. 50,000 పోయినావు అనుకో కథం, వీడికిరా నీకు నేను దొబ్బోదాం సెట్ చేద్దాం, అది కాకపోతే ఇంకోటి గట్టిగా ఉంటావు. రేపు మన వస్తే పుష్టున పోతావు. ఒక కొడుకున్నావు అనుకో గోల్. ఏ టైంలో ఈ కాలంలో ఏం వచ్చేటి, ఏ టైంలో ఏం అటాక్ అయితే తెలియదు. రోగాలు జల్దీ చచ్చిపోతారు, చిన్న లేదు పెద్ద లేదు. అది ముచ్చట. అంటే ఒక జిమ్ ట్రైనర్ ఓన్లీ ట్రైనింగ్ మాత్రమే కాదు, మోటివేషన్ కూడా ఇవ్వాలి. జబర్దస్త్ ఉంటుంది మన దగ్గర ఏ లెక్కలైనా సరే. మా వాళ్ళకి నేను చెప్తూ ఉంటా, పోర్లు నా దగ్గర వాళ్ళే ఉన్నారు తమ్ముళ్ళు, చెప్తినలేరు ఒక టైంలో. కొంతమంది జెనెటిక్స్ మంచిగా ఉన్నాయి, సాతీయరు. ఏదో చేసినామా, కాలేజ్ పంట దింపినామా, షో చేసినామా, వచ్చినామా. ఏమైతుంది నీకు వచ్చిన దాని మీద? నీకు చదువు రాకపోతే పక్కకు జర్రా భయ్, నువ్వు ఏళ్ళు ముదురు ఉన్నావో నీకు తెలుసు. చదువు రాకపోతే పక్కకు, నీకు ఏమొచ్చిందో దాని మీద తీసుకపో. లైఫ్ దాని మీద మస్తుంది. నువ్వు ఇది కాకపోతే అది చెయ్యి, ఇష్టంతో చెయ్యి. నువ్వు లైఫ్ లాంగ్ చేస్తావు, కష్టంతో చేస్తావు, వదిలేస్తావు. అది దీని అమ్మ అన్నట్టు అవుతుంది. ఎవడేమనుకుంటే ఎవడు మనకు రూపాయి ఇయ్యాడు, నీ రూపాయి నీకే కావాలి. నువ్వు అడుగుతా కూడా ఎవడు ఇయ్యాడు, ఇచ్చినా మళ్ళీ గుంజుకుంటాడు. పైసల కాడ అన్ని ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి నీకు నచ్చింది నీ దగ్గర వెళ్ళిపో. నీకైతే తెలుస్తుంది ఒక టైంకి వచ్చారు, నువ్వు ఇది నేర్చుకున్నా, నాకు ఇది ఇష్టం, పో దాని మీద పైసలు తీసుకురా. అది కొంతమంది బాగా అంటే లైక్ చాలా మంది అంత ఫిట్గా ఉండని వాళ్ళే ఉంటారు. అందరు చూపు ఫిట్గా, ఏ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే ఫిట్గా ఉన్న అబ్బాయిలని ఒక రెస్పెక్ట్ తో చూస్తారు. వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళు నడిచే తీరు కానీ, మాట్లాడే విధానం అంతే కొంచెం అలాగుంటది. పొట్టలు పెంచేసి కొంచెం వాళ్ళు ఇన్సెక్యూర్ గా కూడా ఫీల్ అవుతుంటారు. ఇంట్లో అయినా ఒక గుంపులో నించున్నా కూడా ఫీల్ అవుతుంటారు. కానీ వాళ్ళు చేయడానికి ఎందుకు మోటివేట్ అవ్వరు? చెప్పేటోళ్ళు ఉండరా? లేకపోతే ఇక మస్తు చెప్తాం మనకి లోపలికి వెళ్ళి రావాలేదా మామ, పొద్దున ఫోన్ చేయంటారు. ఎవరు చెప్పాలి? చేసేటోళ్ళే చెప్పాలి. వాళ్ళ బ్యాచ్ అందరు చేయని వాళ్ళే ఉంటే 100 మంది ఉన్న ఒకడా 2-3 పక్క జిమ్ చేసేటోళ్ళు ఉంటారు. నీకు కావాలి అన్నప్పుడు నువ్వు బయటికి రావాలి. ఇక నువ్వు ఇంట్లోనే కూర్చుంటున్న దగ్గర అవ్వ కావాలి బోవ కావాలంటే కాదు, కావాలి. నీకు ఒకటి చెప్తున్నా అంటే అదృష్టం నీకు. వాడు 4 రోజులు చేస్తాడు, 5వ రోజు చేస్తాడు, 6 రోజైనా లేవాలి. ఫస్ట్ నువ్వు పండుగకి దుప్పటి తీస్తా, నువ్వు లేచి జిమ్కి వస్తావు. ఫస్ట్ స్టార్ట్అప్ జిమ్ లో కాలు పెట్టుడు లేవాలి. దుప్పటి తీస్తే పని అవుతుంది. నువ్వు దుప్పట్లేనా అనుకొని పొద్దున వస్తావు అనక పండుగలు గడిచే, సంక్రాంతి కానీ, దీపావళి కానీ, మండే, ట్యూస్డే, ఇయర్ కాగానే మండే కాదు. నువ్వు ఫస్ట్ లేవు, నీకు పుషిస్తారు. నీకు చేద్దామన్నట్టు కాన్సెప్ట్ మైండ్లో ఉంటే సరే, ఏదో వాడు కనబడంగానే నేను కూడా చేస్తా, 10 మంది నీకు ఇష్టమైన బట్టలు పెట్టకపోతే చేయాలి అన్నట్టు కాదు. చేద్దామని నీకు పట్టు ఉందా, నీకు ఎవడనోడు పక్క దొరుకుతాడు, వాడిని ఇడవకు. నీకు లేపుతాడు ఉండా, లేవు 2 రోజులు కాకపోతే 3 రోజులకు రా. ఫస్ట్ కాలు పెట్టు జిమ్లా, దాని తర్వాత ముచ్చట, దాని తర్వాత ఫస్ట్ లేవాలి. మంచం మీదకి వెళ్ళేస్తే వాడు జిమ్లోకి వస్తాడు. మంచం మీద వణుకున్నాడు దున్య మాట్లాడతాడు, నాకు చెప్పేటోళ్ళు లేడు, నాకు దొలుకోయేటోళ్ళు లేడు. లేచినాక ఆటోమేటిక్ పని అవుతుంది. చాలా మంది ఇట్లా దొడ్డుగా ఉన్నోళ్ళు ఏమనుకుంటారో, జిమ్లా నేను దొడ్డుగా ఉన్నా, బక్కగా ఉన్నాడు, ఇంత బక్కగా ఉన్నా వస్తే ఏమనుకుంటారు. అందరు ఒక లెక్కలు ఉన్నారు రా భయ్. కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరు దొక్కుపోతారు. ఫీల్ గా దా పని అవుతుంది. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే బాడీ షేమింగ్ చేయొద్దు, తప్పు అంటారు. బట్ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కూడా తప్పుగా తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. అరే అట్లా ఉంటే ఏంది, మనుషులు కాదా, ఇట్లా ఉంటే. బట్ హెల్తీగా ఉంటారు, ఫిట్ గా ఉంటే, అంతే కదా. అంతే, అట్లాగే చూస్తారు. ఇప్పుడు ఎవరైనా నువ్వు లాగున్నావు ఎవరికైనా చెప్తాం మనం. ఇప్పుడు మా దోస్తులే ఉంటారు, అరే జర జిమ్ పోరా ఇట్లా ఉన్నావు అని అంటాం, మాట్లాడడం మానేస్తారు. నీకెందుకు రావే, నువ్వు నాకు పెడుతున్నావు, నేను తింటున్నాను, నా ఇష్టం, నేను ఎట్లా ఉన్నా. రేపు ఏమైనా వస్తే అటాక్ అయితే, ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు జర యాక్టివిటీ చేయరా అని చెప్పి. రీసెంట్ గానే ఇప్పుడు మీకు పైసా మీద పడ్డాడు, ఇప్పుడు కూర్చుంటే మనకి లేవనీకి అయితే లేదు, గ్యాస్ ప్రాబ్లం, లేస్తే తినలేడు, అది తినొద్దు అన్నాడు, ఇది తిన్నాడు. ఇప్పుడు ఒక దెబ్బ తాకితే వాడే జిమ్కి వస్తాడు. అరే ఒక టైంలో వీడు చెప్పిండు కదా, వినకపోతే కాలం అట్లా తీసుకొస్తుంది. మనం చెప్పకపోయినా అవసరం లేదు, ఇప్పుడు కాలమే అట్లా తీసుకొస్తుంది. డాక్టర్ చెప్తాడు పో జిమ్ యాక్టివిటీ చేయి, జర దింపు, జర సెట్ అవ్వు. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు చేతులు కాలిపోయినాక వస్తావు.
అదేదో జరిగి ఉన్నప్పుడే సెట్ చేసుకుంటే సెట్ అవుతావు. మొత్తం చేయకుండా సరే ఫిట్ ఉన్న చాలు. సిక్స్ జిందగీ ప్యాక్ బాబు. అవసరం లేదు. ఫిట్ ఉంటే చాలు. నీ అంతకు నువ్వు మంచిగా ఉన్నావు, చలో సెట్ మంచిగా ఉంటుంది. ఓకే. అండ్ వర్కౌట్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు ఈ గ్లాస్ షేప్ ఏదో బ్యాక్ వి షేప్. వి షేప్ ఇది బాగా ట్రెండ్ అవుతుంది. ఆ వర్కౌట్స్ గురించి అడగమని నన్ను కూడా అన్నారు ఈ ఇంటర్వ్యూలో. సో ఎలాంటి వర్కౌట్స్ చేస్తే అది గెయిన్ చేయొచ్చు? మంచిగా ఫస్ట్ ప్రాపర్ గా వర్కౌట్ చేయాలి. వి షేప్ కావాలంటే పుల్అప్స్ కొట్టాలి, బార్బెల్ రోయింగ్ కొట్టాలి, డెడ్ లిఫ్ట్ కొట్టాలి లోవర్ బ్యాక్ కోసం. ఇంత వర్కౌట్ చేసినా ఫస్ట్ లీన్ గా డైట్ చేయాలి. లీన్ అయిపోవాలి. లీన్ కంప్లీట్. నువ్వు ఎట్లా తింటున్నావు అనేది ఒక ట్రాక్ మీద తింటే వీ కాకపోతే దాని అమ్మ కూడా వస్తుంది. నువ్వు ఖాళీ వర్కౌట్ చేస్తే నీకు వీ కావాలంటే రాదు. నువ్వు ప్రాపర్ గా వర్కౌట్ చేయి, దాంతో పాటు ప్రాపర్ గా ఫుడ్ తిను. 90% మన పెయ్యి పెరిగేది మన ఇంట్లోనే కిచెన్ లా. నువ్వు ఎట్లా తింటే అట్లా రియాక్ట్ అవుతుంది. వి షేప్ ఆటోమేటిక్ వస్తుంది. నువ్వు ఎంత వర్కౌట్ చేస్తున్నావు అంత డిసిప్లిన్ గా. గంటన్నర జిమ్లు ఉంటున్నావా, తర్వాత 22 గంటలు ఎట్లున్నావు అంటేనే ఈ గంటన్నర వాల్యూ అవుతుంది. ఈ 22 అవర్స్ ఏం చేస్తున్నావో ఈ 2 అవర్స్ కి రిజల్ట్ వస్తుంది. ఇటు 2 అవర్స్ చేసి నాకు ఇది రావాలంటే రాదు. ప్రాపర్ గా వర్కౌట్ చేయి, వి షేప్ వస్తుంది. ప్రాపర్ గా లీన్ గా చేయి. వి షేప్ కాకపోతే నువ్వు ఏం కోరుకుంటున్నావు డ్రీమ్ ఫిజిక్ అది ఆటోమేటిక్ వస్తుంది. బ్యాక్ వర్కౌట్ లా షోల్డర్స్ ఎవ్రీ వర్కౌట్ షోల్డర్ కానీ ఒక 5 to 6 వేరియేషన్స్ చాలా ఇంపార్టెంట్. అవి విడిచిపెట్టి పోతారు. షోల్డర్ డంబుల్ ప్రెస్ కానీ, లాటరల్ రైజ్ కానీ, రియల్ డెల్స్ కానీ, ఫ్రంట్ రైజర్స్ కానీ ఒక ప్రాపర్ వేరుగా చేస్తే మనం ఏమనుకుంటున్నామో అది వచ్చేస్తుంది. ఒక 3 to 4 సెట్స్ ఓ వీక్ లో ఒక 5 వేరియేషన్. కొంతమంది ఉంటారు షోల్డర్ ఉంది అనుకో 9-10 ఎన్ని షోల్డర్ వేరియేషన్ ఉన్నాయో ఒకటే రోజు కొట్టి పెడతారు. దానికి రీకవర్ అవుతుండదు. ఇప్పుడు కొంతమందికి అప్పర్ చెస్ట్ వీక్ ఉంటుంది, కొంతమందికి లోవర్ చెస్ట్ వీక్ ఉంటుంది. ఆ వీక్ పార్ట్ పైన ట్రైన్ చేస్తే కొంచెం సెట్ అవుతుంది. నువ్వు ఉన్నది లేనిది అన్ని కొడితే వేస్ట్ అవుతుంది. కొంతమందికి లోవర్ బ్యాక్ వీక్ ఉంటుంది, కొంతమందికి సైడ్స్ ఉంటుంది. బాడీలో చాలా మంది ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ అవుతుంది. ఏదైతే ఈ బెల్ట్ పెడతామో ఇది ఓనిక చాలా తిప్పలేదు, వదిలేస్తారు. ఒక మన బాడీలో ఏదైతే వీక్ పార్ట్ ఉందో దాన్ని ఒక 2 times ట్రైన్ చేయాలి. బాడీ ఎక్క మీద తీసుకొచ్చి మళ్ళా ఎంబడి ఉండి వర్కౌట్ చేసుడు వేరు. ట్రైనర్ జాబ్ కూడా చాలా కష్టం. సో అట్లా బాడీ వర్కౌట్స్ ఓకే. అండ్ ఈ మీ జాబ్ ఎట్లా ఉంటది? అంటే ఒక ఫిట్నెస్ ట్రైనర్, జిమ్ ట్రైనర్ వర్క్ ఎట్లా ఉంటది? ఈజీయా, టఫా? అంటే మాకైతే చూడడానికి రకరకాలుగా అనిపిస్తుంది. మరి చాలా మంది అల్కా అనుకుంటారు. ఏం కష్టం, పోతావు ట్రైన్ చేస్తావు వస్తావు. సొంత జిమ్ ఉందనుకో తెరుస్తావు, నీదే ట్రైనింగ్ జాబ్. పొద్దున అందరు దందలు. చాలా మంది ఇప్పుడు ఆఫీస్ కానీ బిజినెస్ కానీ ఒక టైంకి 9కో 8కో లేచి వెళ్ళిపోతారు. నువ్వేంది పొద్దున్నే లేస్తావు, అందరు లేచే వరకు ఇంటికి వస్తావు 9 10. నువ్వు 10 గంటలకు లేస్తావు, మనం 5 గంటలకు లేవాలి. నాకు తెలిసిన వరకు నా ఎక్స్పీరియన్స్కి అన్ని జాబ్ల కంటే చాలా టఫ్ జాబ్ ఇది ట్రైనర్ జాబ్. ఎందుకంటే మన దగ్గర స్ట్రెంత్ ఒక 60 ఉండని 70 ఉండని, ఒక 20 అయినా సరే 30 అయినా సరే అంతమంది మైండ్ సెట్లు ఉన్నాయనేది రీడ్ చేయాలి మనం. ఇప్పుడు బిజినెస్ అయింది, షాప్ అయింది, కొనుక్కుంటున్నావు ఆడు వెళ్ళిపోతుండ్రు 2 నిమిషాలకు కొనుక్కొని. ఇంకో దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్ళిపోతుంది. నీకు ఇష్టం ఉంటే మళ్ళీ వస్తాడు, లేకపోతే వాడు ఇంకో దగ్గరకు పోతాడు. ఏదన్నా పోలీస్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా సరే వచ్చి వెళ్ళిపోయే దందలేదు. పర్మనెంట్గా వాడు మన దగ్గర ఫస్ట్ జాయిన్ అయితే 30 దాకా మన దగ్గర ఇంట్లో పిల్లలు హాస్టల్లో అన్నట్టు వాడిని చూసుకోవాలి. రోజు ముఖాలు చూసుకోవాలి. వాడి మైండ్ సెట్ ఎట్లుంది, వాడు ఎట్లుండు, వానికి ఎట్లా చెప్తే వాడు వింటాడు, వీడు ఎట్లా చెప్తాడు, వీడు పుల్ల చెప్తే తింటాడు, వీనికి మోటివేట్ చేస్తే వీడు ఇట్లా వింటాడు, వీడు సుఖానికి చెప్తాడు. 70 మంది ఉంటే 70 మంది మైండ్ సెట్ని రీడ్ చేసి వానికి తగ్గట్టు మనం వర్కౌట్ చేయాలి. ఇప్పుడు ట్రైనర్ అంటే వాడు సుఖం ఉండడు, వానికి కూడా ఒక లైఫ్, వానికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. ఓరి ఉంటే పోయి ఎన్నో పైసల పంచాయతీలు ఉంటాయి వానికి ట్రైనర్కి. ఇప్పుడు అన్ని దందాలల్లో వానికి ఇష్టం ఉంటే పక్కకు పోతాడు, కోపం ఉంటే చూపిస్తాడు, రాకపోతే లైట్ వానికి ఇంకోటి వస్తాడు దందాల. ఏ జాబ్ అయినా సరే ఏదైనా సరే వాడు చూపించగలుగుతాడు వానికి ఉన్న కోపం దోస్తాన్లా కానీ ఏడాని. ట్రైనర్కి ఎన్ని పర్షన్లు ఉండని, ఎన్ని తీటలు ఏమున్నా సరే ఆ జిమ్ డోర్ ఉంటే డోర్, గేట్ ఉంటే గేట్ అన్ని బయట పెట్టి సపోర్ట్ దాకా లోపలికి రావాలి. ఇప్పుడు మన దగ్గర ఎందుకంటే వాడు 30 రోజులు ఉంటాడు, 27-29 days నెల ఆఖరి దాకా వాడిని ట్రైన్ చేసి ఒక్కరోజు నీ కోపం అనిపిస్తే కథం బేకారాడున్నాడు, వానికి చాలా కోపం ఉన్నది, ఇన్ని రోజులు చేసింది వేస్ట్. నీకు ఎంత స్ట్రెస్ ఉండని, ఎంత కోపం ఉండని వాని మీద చూపించదు, నీ లోపల ఎంతో కోపం వస్తుంది. వాడు వర్కౌట్ అడుగుతాడు, వాడు దగ్గర ఉండి ABCD అని దిద్దినట్టు వానికి చూపించి 10 సార్లు చెప్తా, 9 సార్లు చూపించి ఇట్లా పక్కకు మళ్ళీ వరకు మళ్ళీ వెలిసి ఎట్లా కొట్టాలన్నా ఏం చెప్పినావు అని అడుగుతాడు.
నీకు ఎంత ఉన్నాయి చూస్తే పిచ్చికి లేస్తావు. ఇప్పుడే ఆ పక్కకు పెట్టేవానికి కూల్గా మళ్ళీ 2 సార్లు చెప్పాలి. వీనికి ఇట్లా చెప్పాలి, వాని మైండ్ సెట్ ఎట్లుంది, వానికి అట్లా చెప్పాలి. నువ్వు ఇంతే కొట్టని వీనికి చెప్పాలి. అంతమందిని సంలాయించాలి. పర్సనల్ ట్రైనర్ అయితే వాని దగ్గరనే ఉండాలి. ఇప్పుడు వాడిని పెంచుకున్నట్టే ఇంట్లో. అంత నీట్గా, అంత డెలికేట్గా, అంత కూల్గా డీల్ చేయాలి పబ్లిక్ని. అంతమంది డిఫరెంట్ మైండ్ సెట్ని మనం ట్రైన్ చేయాలంటే ఆట కాదు అది. నీకు జర్ర ఇంత కోపం చూపించినా వాడు మళ్ళీ నీ దగ్గరకు రాడు. నీ పేరు ఖరాబ్ అవుతుంది, నీ జిమ్ ఖరాబ్ అవుతుంది, నీ ఫేమ్ ఖరాబ్ అయిపోతుంది. ఒక్క చిన్న మిస్టేక్ ఇన్ని రోజులు చేసినా కష్టం పోతుంది. ఎన్ని ఏమున్నా బయటకు పెట్టాలి. చాలా టఫ్ జాబ్, ట్రైనర్ జాబ్. ప్రొఫెషనల్ మరి ఎక్కడ తీస్తారా కోపం? వర్కౌట్ చేసి తీసుకుంటాం. లేకపోతే దగ్గర దోస్తుంటే వాని మీద 70 మందిది 70 మందికి ఈవెన్ మీద తీసినా గోల్ అయిపోతుంది. లేకపోతే మనల్ని అర్థం చేసుకునేటోళ్ళు ఇంట్లో ఉంటే ఇంట్లో మీద తీయాలి. మన క్లయింట్స్ మీద తీసినా, తమ్ముళ్ళ మీద తీసినా వాడు మళ్ళా రాడు. మా అయ్యనే అన్నాడు, నువ్వేంద్రా బాయ్ గట్టిగా చెప్తున్నావు, చెయ్యా చల్ ఇది కాకపోతే ఇంకోటి. అన్ని పక్కకు ఇప్పుడు బాగా డబ్బులున్నోళ్ళు వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు మన మీద అంటే లైక్ మీ మీద ఫ్రస్ట్రేట్ అయితే మీరు ఎట్లా హ్యాండిల్ చేసుకుని వదిలేస్తారా విని? నేను మాత్రం నా వర్షన్, కొంతమంది పైసలు ఉంటే పైసలు ఒకలాగా ట్రీట్ చేస్తారు, లేకుండా ఒకలాగా చూస్తారు. నమస్తే సేట్, లేకపోతే అన్న నమస్తే సార్. లేదు, జిమ్కి వచ్చినావు, నువ్వు బయట పోలీసు ఉండు, పెద్ద బిజినెస్ మ్యాన్, మన డెన్లోకి వచ్చినప్పుడు నీకు ఏం కావాలి? జిమ్ అన్నది నేను చెప్పింది వినాలి. నీకు ఇది కావాలంటే ఇది కావాలి. నేను రాగానే మీద పడా అన్నా, నువ్వు ఎందుకు వచ్చినావు? ఉన్నారు ఎవరైనా హైయర్ ప్రొఫెషనల్స్? ఉన్నారు మన దగ్గర మస్తు. మన దగ్గర అట్లా లేదు. అలా షాప్కి వస్తే వాళ్ళే, మనమే. ఈడికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం గురువు. రెస్పెక్టే. నాది నాదే, ఆయనదే. అతిగా మనం మీద పడడం, మనది కూడా మనకు కొన్ని లెవెల్స్ ఉంటాయి కాబట్టి మనం దింపుకోము. ఇక ఎవరు ఎట్లుంటారో వాని గురించి మనం మాట్లాడడం. నీకు కొన్ని కావాలన్నప్పుడు జిమ్ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని తీసుకోవాలి. బస్ అంతే. మనం ఒకరికి ఒకలాగా, ఇంకోనికి ఇంకోలాగా చేయం. మీ జిమ్ లో లేడీస్ ఉండరా? లేడీస్ కూడా ఉంటారు మన దగ్గర. ఒక టైంలో ఉండే లాక్డౌన్ ముంగల ఈ దోస్తాన్లు ఎట్లుంటది అంటే, ఒక 10 మంది జమ అయ్యారు అనుకో, నువ్వు వస్తున్నావు, ఒకరు రాకపోతే 4 మంది రారు. మా వికారాబాద్లో ఫస్ట్ 16-17 మెంబర్ జిమ్ లేడీస్. సపరేట్ సెషన్ మన దగ్గర, అంటే కంబైన్ చేయరు కదా మన దగ్గర. అంటే మనది వికారాబాద్, అన్ని చేస్తారు. కానీ మా వికారాబాద్లకు కూడా తెలవాలి, సినిమాలకు కలిసి పోతారు. మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్న దగ్గర అన్ని జాగాలలో పోతారు. కానీ జిమ్ అనే వరకు మాకు సపరేట్ కావాలి ఎందుకు అంటారు అర్థం కదా. అది సెక్యూర్ ఉన్న జిమ్ మనది. వికారాబాద్లో హిందువుల జిమ్ అయితే మాది ఒక్కరిదే ఉంది. సేఫ్ అండ్ సెక్యూర్ ఇస్తాం, అంత మనోళ్ళే. ఫిర్బీ సపరేట్ టైం కావాలి, సరే ఇస్తాం. మన దగ్గర వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు, ఆగిపోయారు. ఇక నాకైతే విరక్తి చెందిపోయింది. అంటే ఒకరు రాకపోతే బంద్, నలుగురు తీగ మొత్తం. మా టైంలో మనం అలర్ట్ ఉండాలి. వాళ్ళకి ఇచ్చే సపరేట్ టైం మనం పోవాల్సి వస్తుంది, ఎన్ని పనులు ఉండని. అట్లా వాళ్ళు రాకపోతే దోస్తాంతో సర్కిల్ జిమ్ లో దోస్తాన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది. నువ్వు వస్తున్నావు అనుకుంటే నువ్వు వస్తావు, నువ్వు రాకపోతే నువ్వు రావు. అట్లా ఉంది మా దగ్గర. ఇవి ఎదర అంటే కలిసి చేస్తారు, నడిచిపోతుంది. అది మా దగ్గర చేంజ్ అయితే బాగా. ఓకే, ఇప్పుడు మీ వీడియోస్ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని అడిగే ఉంటారు, లైక్ నైట్ షిఫ్ట్లు చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, వాళ్ళకి అసలు టైమింగ్ సెట్ అవ్వదు డైట్ చేయడానికి, ఎక్సర్సైజ్ కి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు టైం, ఇప్పుడు జాబ్కి ఎట్లా సెట్ చేసుకుంటున్నాము, ఒక డేలో పండుకున్న దగ్గర ఒక అర్ధగంట తీ, ఒక 40 మినిట్స్ చేయి. వీక్ మొత్తం చేయి, 3 days వర్కౌట్ చేయి. ఒకటేసారి బాడీ యాక్టివ్ ఉండాలి. హెల్దీ మీల్ తీసుకో. నువ్వు ఎంత నైట్ షిఫ్ట్ చేయి, రెస్ట్, నిద్ర అయితే పోకుండా జాబ్ చేయవు, నిద్ర పోతావు. హెల్దీ మీల్ తీసుకో. నీకు తినలేవా, ఎప్పుడైతే ఇంట్లో చేసుకుంటున్నావు డే మొత్తంకి మీల్స్ క్యారీ చేసి తీసుకోపో. హెల్దీ లైఫ్ కావాలంటే నడిచిపోతావు. నీకు టైం దొరకకపోతే 3 days వర్కౌట్ చేయి, 5 days ప్రాపర్ తిండి తిను, డైలీ చేయి. నీకు ఏ టైంలో దొరుకుతా ఆ టైంలో గంట. ఈ రోజు దొరకలేదు, రెస్ట్ లేదు, రేపు చేయి. ఎల్లుండి దొరుకుతాయి, దాని నెక్స్ట్ డే రాయి. 2 రోజులు ఆల్రెడీ దొరుకుతా, ఆ టైంలో వర్కౌట్ చేయి. జాబ్ చేయాలి, పైసలు కావాలి, హెల్దీ కూడా ఉండాలి. ఇక్కడ కూడా జాబ్కి ఎట్లా పోతున్నావు, హెల్త్ కూడా 1 గంట సేపు తీయాలనుకుంటే నువ్వు తీస్తావు. అదొక రీజన్. స్ట్రెస్ అయ్యి వచ్చినా మనతో కాదు. వండుకో, 6 గంటలు వండుకో, మస్తు అవుతుంది. 1 గంట సేపు జిమ్కి ది. హెవీ అయిపోయిందా, రెస్ట్, దాన్ని నెక్స్ట్ డే చేయి. 3 days చేయి వర్కౌట్ చాలు. ఒక 5 days ప్రాపర్ ఫుడ్ తిను. నువ్వు ఎన్ని నైట్ షిఫ్ట్లు కొట్టినా సెట్ ఉంటావు. మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ పోతుంది లైఫ్ అని. 3 రోజులు అయితే దొరుకుతుంది వారంలో, ఏదో ఒక టైంలో. ఒక 40 minutes వర్కౌట్ చేయి. గంటలకు కామనొద్దు, బాడీ యాక్టివ్ చేయి, సెట్ ఉండు, సెట్ అవుతుంది.
అండ్ చాలా మంది వర్కౌట్ అది వెయిట్ లాస్ కోసము డాన్స్ క్లాసెస్ కి వెళ్తూ ఉంటారు. దానివల్ల తగ్గుతారా? వెయిట్ తగ్గుతారు. వెయిట్ తో పాటు లోపల స్టామినా స్ట్రెంత్ పెరగదు. ఇప్పుడు మనం డీల్ అయిపోతారు. డీల్ అయిపోతారు. ఏమన్నా తాకినా జల్దీ ఇదవుతుంది. ఏమన్నా అటాక్ అయినా పైనకి జల్దీ కోలుకోలేరు. ఇన్నర్ గా స్టామినా పెట్టాలి. ఇమ్యూనిటీ పవర్ పెరగదు, లోపల స్టామినా పెరగదు, స్ట్రెంత్ ఉండదు. వెయిట్ లాస్ పెద్ద కథ కాదు. రాత్రి దింపొచ్చు. ఒక 2 రోజులు ఉపాసం పెడితే ఆటోమేటిక్ ఇదవుతుంది. మోషన్స్ పెడితే కష్టం వేడి దిగుతాం. వామిటింగ్స్ అయితే వెయిట్ దిగుడు ముచ్చట కాదు. స్టామినా, స్ట్రెంత్, ఇమ్యూనిటీ పవర్ హెల్దీగా నువ్వు వెయిట్ దింపు, నీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. అది అండ్ ఈ బెలీ ఫ్యాట్ వర్కౌట్ మోస్ట్ సర్చ్డ్ క్వశ్చన్. అండ్ ఎన్ని వీడియోలో దాని మీద ఈ వర్కౌట్స్ చేయండి, ఆ వర్కౌట్స్ చేయండి, ఈ ఫుడ్, డీటాక్స్ డ్రింక్, నిమ్మకాయల నీళ్ళు, వేడి నీళ్ళు, ఏది వర్కౌట్ అయితే ఇవన్నీ 101% వర్కౌట్ అవుతుంది. ఒక లెక్క మీద చేయాలి. ఎంత వర్కౌట్ చేయి, నేను ఎన్నిసార్లు అడిగినా 90% నువ్వు ఫుడ్ తింటేనే నీ బాడీ చేంజ్ అవుతుంది. కాకపోతే ఇక కొంతమంది తేనె వేసుకుంటా, నిమ్మకాయ వేసుకుంటా, కచ్చగా ఒక్క సీక్రెట్ డ్రింక్ చెప్తా నేను నా కాంపిటీషన్ టైంలో. ఇక కొంతమందికి టేస్టీగా కావాలంటే పని కాదు, టేస్ట్ వదిలేస్తేనే వర్కౌట్ అవుతుంది. పొద్దున ఎంటీ స్టమక్ పచ్చి కాకరకాయ గ్రైండ్ చేసి గ్లాసు జస్ట్ ఇంత నిమ్మకాయ పిసికి, అంటే మొత్తం కాకరకాయ కంప్లీట్ కాకరకాయ కట్ చేసి నేను తీసుకుంది. చాలా మంది ఏమంటే తేనె నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు తాగినా, లేకపోతే అది ఆపిల్ వెనిగర్ తాగుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా రేర్ గా అవుతాయి, కాకపోతే అంత ఇంపాక్ట్ అయ్యాయి. ఒక డైరెక్ట్ ఇప్పటివరకు నేను ఎవరికి సిగరెట్ నా రీల్ చెప్దాం అనుకున్నా, కాకపోతే ఇప్పుడు చెప్తున్నా. ఒక కాకరకాయ ఎంటీ స్టమక్ లో జస్ట్ ఒక నిమ్మకాయ తీసుకొని కార్డియో హిట్ చేయి, ఆటోమేటిక్ వెయిట్ లాస్ స్టార్ట్ అవుతుంది. ఎంత వెయిట్ లాస్ అవుతున్నా మనం అంత స్ట్రెంత్ వర్కౌట్ చేస్తే ఒక బాడీ ఫిజిక్ మీద వస్తుంది. మనం ఎట్లా తింటున్నాం, ఏం తింటున్నాం, ఎంత వర్కౌట్ చేస్తున్నాం, ఎంత ప్రాపర్ గా రెస్ట్ ఇస్తున్నాం. చాలా మంది వర్కౌట్ చేస్తే రాత్రి నిద్రలు పోరు, రీకవర్ కాదు. డేలో 10 గంటలు వండింది ఒకటే, రాత్రి 4 గంటలు వండింది ఒకటే. 5 hours వండుకొని బాడీ మొత్తం సిస్టమ్ చేంజ్ అయిపోతుంది. పెరిగేది ఉంటే పెరుగుతుంది, హ్యాపీ హార్మోన్స్ ఏమేమి పని చేయాలో అన్ని పని చేస్తుంది. నువ్వు రాత్రి అంతా మేలుకోండి దినం అనుకుంటే మొద్దు తయారవుతుంది, ఏం సెట్, హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. రాత్రి 5 గంటలు వండుకో, దినం అంతా మేలుకోండి, ఏం ఫరక్ కూడా. హెల్దీగా ఉంటావు, వెయిట్ లాస్ అవుతుంది, గెయిన్ అవుతుంది, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది. చాలా మంది డేలో వండుకుంటారు, రాత్రి వండుకునే 5 hours చాలా ఇంపార్టెంట్. డేలో పడుకోకూడదు, బాడీ యాక్టివ్ ఉంటుంది, సుస్థ అయిపోతున్నాడు, ఏం చేయలేము. ఇక ఒకటే డేలో ఉంటుంది పని. రాత్రి వండుకో, పొద్దున లేవు, సెట్ చేయి. చాలా మందికి కూడా నన్ను అడిగిర్రు, అన్న పొద్దున వర్కౌట్ చేయాలన్నా సాయంత్రం వర్కౌట్ చేయాలి. నేను 90% పొద్దున్నే ప్రిఫర్ చేస్తాను వెయిట్ లాస్ చేసేటోళ్ళకి. ఎంటీ స్టమక్ మీద వర్కౌట్ చేపిస్తాం, దాని తర్వాత మీల్స్ తింటాం. నువ్వేం పని పోతున్నావు ఆ పని యాక్టివ్గా చేస్తావు. పొద్దుంతా తినుకుంటూ వచ్చి నువ్వు సాయంత్రం వర్కౌట్ చేయాలంటే తప్పదు అన్నప్పుడు మార్నింగ్ నుంచి కరెక్ట్ మీల్ తీసుకొని ఈవినింగ్ చేయి. నీకు కుదిరితే 90% జిమ్కి నేను పొద్దున్నే ప్రిఫర్ చేస్తాను. ఎంటీ స్టమక్ మీద చేసింది నెక్స్ట్ లెవెల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. తప్పదు అన్నప్పుడు సాయంత్రం. అండ్ డిన్నర్ అనేది 8 o'clock లోపలే ఫినిష్ చేయాలి. అది ఉత్తమ ముచ్చట. 12 గంటలకు తినే వాళ్ళు ఉంటారు, టైం సరిపోదు. నువ్వు తిన్న తర్వాత రెస్ట్ ఒక 6 to 7 hours ఆగి ఇంకో మీల్ తిను, ఏం ఫరక్ కూడా. 12 టైం తప్పదు, ఆ టైంలో ఉపవాసం ఉండి పండుకోము. ఇప్పుడు నేను 9కి తింటా, ఒకసారి 10కి తింటా, దాని తర్వాత 6 hours ఆగుతాం. 8 లోపల తినాలి, 9 లోపల తినాలి. అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. కొంతమంది జిమ్ కి వెళ్ళే వాళ్ళు నైట్స్ వెళ్తారు కదా, నైట్ వెళ్తారు, 11 o'clock పోతారు. మా టైంలో 12 o'clock తింటే పండుకొని పొద్దున్న లేస్తాడు, ఒక మీల్ స్కిప్ చేస్తాడు. వానికి తగ్గట్టు నువ్వు మీల్స్ తీసుకో. అదే ఇప్పుడు సాయంత్రం పోతే 6 o'clock తిను, 40 నిమిషాలు ఆగి జిమ్కి పో, వచ్చే వరకు 8 అవుతుంది. కొంతమంది డైరెక్ట్ ఆఫీస్ నుంచి జిమ్కి పోయి వచ్చి రాత్రి తింటారు. ఏం కాకపోతే మన సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, సెట్ ఉన్నావు, దాన్ని రెస్ట్ ఇస్తున్నావు, సెట్ ఉందా ఓకే, ఈ టైంలో తినాలా ఆ టైంలో తినాలని ఏం లేదు. ఓరు మధ్యాహ్నం 12:30కి తింటారు, ఓ 2 o'clock తింటారు, ఓ 3 o'clock తింటాడు. మన సిస్టమ్ సెట్ అవుతుంది, మన మెటబాలిజం మంచిగా నడిచిపోతుంది. ఏ టైం ఆ టైం అని ఏం లేదు. మన బాడీ ఇప్పుడు డైటీషియన్స్ కూడా చాలా మంది వచ్చారు. మనం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో చూసుకుంటే చాలా మంది అంటే పెయిడ్ సెలబ్రిటీస్ ని వాళ్ళ వెయిట్ లాస్ జర్నీస్ అన్ని వాళ్ళ త్రూనే అవుతున్నాయి. మీరు చూసే ఉంటారు. హైలీ కమర్షియల్, అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ నుంచి ఒక డైట్ చార్ట్ అనేది తీసుకుంటున్నారు. అంటే బేసిక్ గా మన బాడీకి ఏం అలవాటు మనం జడ్జ్ చేసుకోలేమా? నాలెడ్జ్ లేకపోతే
చేయలేం. ఎందుకంటే ఇప్పుడు చేసి ఏమైతలేని అంటే అంత వదిలేసినాం. ఎక్స్పెన్సివ్ గా ఖర్చు పెట్టడం అవసరం లేదు. ఉమ్. ఒక కోచ్ దగ్గర కొత్త తీసుకుంటావు. ఇప్పుడు వాడు సెలబ్రిటీ కోచ్. ఇప్పుడు నీ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నావు భయ్. పైసలు లేని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తుండవు. ఉమ్. లేకపోతే వాడు నాలెడ్జబుల్ ఉండు వాడుతుండంటే చాలా పేడున్న వాళ్ళు కూడా తీసుకుంటారు. ఉమ్. లేని వాళ్ళు కూడా ఇస్తారు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినాక నాకు కూడా దున్నే మెసేజ్ వచ్చినాయి. అన్న ఇది చెప్పు, అన్న అది చెప్పు, నాకు వెయిట్ లాస్కి చెప్పు, బెల్లీ ఫ్యాట్ చెప్పు, గెయిన్కి చెప్పు, ఉమ్. అన్నిటికీ పేడ్ ప్లాన్స్ అని మెసేజ్ ఇచ్చిన నేను. కథం రిప్లై లేదు. అరే భయ్ పుక్కడికి ఇస్తా నువ్వు చేయవు. మనం కూడా Okay. నాలెడ్జ్ మన వర్త్ మనకు అనేది ఒక స్టాండ్స్ ఉన్నాయి. నేను చాలా తక్కువగా ఇస్తాను నేను. నువ్వు కూడా దాన్ని పెట్టినావు అనుకో ఉమ్. ఒక వర్త్కి నువ్వు కూడా చేస్తావు. అరే చేసిన వీళ్ళు ఎక్కువ ఉంది, ఈ సిస్టమ్ ఉంది, నా నాలెడ్జ్కి నువ్వు ఇస్తున్నావు, నేను తీసుకుంటున్నా దాకా ఉమ్. కట్టినా అని చెప్పి నువ్వు కూడా చేస్తావు. నేను ఫ్రీగా ఇస్తాను అసలే చేయవు. ఉమ్. అడిగినా వీడు ఫార్వర్డ్ చేసాను. ఒక బాడీకి తగ్గట్టు డైట్ ప్రిపేర్ చేయాలి. చాలా మందికి తెలియదు. ఉమ్. మనకి చెప్పినావు అదే డైట్ నువ్వు ఫాలో అవుతావు. ఆ. నేను ఇది చేసిన సపోర్ట్ చేయదురా భయ్. నువ్వు ఏం తింటున్నావు, నీకు ఏది తింటే ఏం సెట్ అవుతుంది, నీకు ఎట్లా అవుతుంది. నీవు ఒకటి తింటే వానికి అది పడదు, వానికి అది పడితే వాని బాడీకి తగ్గట్టు డిజైన్ చేసి మనం డైట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాం. అదే ఒకళ్ళు చెప్పింది మనం అది ఫాలో ఫాలో అవ్వకూడదు. అవ్వద్దు. ఇప్పుడు నేను ఏం తింటుంటే నువ్వు అది తినలేవు. నీ బాడీకి ఏం కావాలి, నీ బాడీ ఏం అడుగుతుంది అనేది మనం తెలియాలి. ట్రైనర్ అవుతామని నువ్వు అవుతామని నీ బాడీకి తగ్గట్టు మనం డిజైన్ చేసి వర్కౌట్ చేయాలి. సో ఓవరాల్ గా ఏదేమైనా తినొచ్చు, బట్ ఒక క్వాంటిటీతో ఒక క్వాంటిటీ, ఒక లిమిట్, ఒక పద్ధతి మీద లెక్క Time. అంటే టైం. ఒక మీల్ తీసుకున్నాక మళ్ళీ ఇంకో మీల్కి ఎంత టైం. మేము కూడా ఒక టైంలో 7 మీల్ తింటాం. ఒక మీల్ తిన్నాక 2-2.5 గంటలు గ్యాప్, మళ్ళీ ఇంకో మీల్. ఒక లెక్క మీద తింటే ఏం కాదు. తెలియకుండా ఇష్టం ఉన్నట్టు తింటే ఏమన్నా అవ్వచ్చు. చాలా మందికి హీట్ అవుతుంది, చాలా మందికి ఫైల్స్ అవుతాయి, చాలా మందికి హీట్ అవుతుంది. మస్తు మందికి అయితే చికెన్ తిని 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 వేడి అయిపోతున్నాను. చాలా మందికి తెలియదు. సమ్మర్ లో కొంచెం కష్టమే కదా. సమ్మర్ లో కష్టం, నార్మల్ టైంలో కూడా తెలియదు. ఏంటంటే బాడీ పెరగాలంటే గుడ్లు తినాలి, చికెన్ తినాలి, నాన్ వెజ్ అయితే. ఇది ఒకటే గుడ్డిగా తెలుసు. లేదా పొద్దున బనానా తిన్నా, పాలు తాగినా. బాడీలో చికెన్ తింటున్నప్పుడు బాడీ హీట్ అవుతుంది కదా భయ్. బాడీలో హీట్ అయినప్పుడు కూల్ కూడా చేయి. ఎంత క్వాంటిటీ హీట్ ఉందో అంత క్వాంటిటీ కూల్, అంత క్వాంటిటీ ఫైబర్. నీ మోషన్ కరెక్ట్ ఉంటుంది. చాలా మంది మోషన్ ప్రాబ్లమ్ కి ఫేస్ చేస్తారు. ప్రాపర్గా వస్తలే, అవును. టైట్ వస్తుంది, నాకు రక్తం వస్తుంది అన్న. వస్తుంది మరి. ఒకంతా నువ్వు గరం తింటే ఏమవుతుంది. చికెన్ తింటున్నావు, కీర తిను, ఒక 1/2 కిలో కీర తిను, వెయిట్ లాస్ జర్నీ అవుతుంది. నీ బాడీలో ఫైబర్ ఉంటుంది, బాడీ కూల్ చేస్తుంది. వాటర్ మిల్ తాగు, లేకపోతే లెమన్ వాటర్ తిను, లేకపోతే వాటర్ మిలన్ సీజన్ ఉన్నప్పుడు వాటర్ మిలన్ తిను. బాడీ ఎంతెంత చికెన్ హీట్ ప్రోటీన్ ఫుడ్ ఇస్తున్నాము, ప్రోటీన్ అంటే హీటే, అంతంత కూల్ కూడా చేస్తే బాడీ బ్యాలెన్స్గా ఉంటుంది. ఏం కాదు. సర్టన్ టైంలో చాలా తింటాం మేము కూడా. దాంతోపాటు ఎవ్రీ మీల్లో సలాడ్ తీసుకుంటాం. చాలా కీ రోల్ సలాడ్. తెలియదు ఎవరికి ఏం తినాలి, ఎట్లా తినాలి, కూరగాయలు గలీజ్గా మనం తింటాం. ఫంక్షన్స్ పోతే కూడా కీరా క్యారెట్ అవన్నీ ఎవరు ముట్టుకోరు, కొంతమంది మాత్రమే తింటారు. చాలా రేర్ గా. సలాడ్ అంటే కూడా ఎవరికి తెలియదు. ఇంకా బాడీలో మెయిన్ కీ రోల్ వెయిట్ లాస్ కి గ్రీన్ సలాడ్ చాలా మెయిన్. అది ఎవ్రీ మీల్ ఎంబడి తీసుకుంటే ఇట్లా దిగుతాం. మన బాడీలో స్కిన్ కూడా క్వాలిటీ పెరుగుతుంది. మన అంటే వెయిట్ ఖచ్చితంగా లాస్ డైలీ రొటీన్ గా తినాలి. గ్రీన్ సలాడ్ ఉండాలి. ఎన్ని మినరల్స్ ఉన్నాయి, ఎంత విటమిన్స్ ఉన్నాయి, ఎన్ని మందులలో ఎన్ని డ్రగ్స్ ఉన్నాయి, అన్ని కూరగాయలు దొరుకుతాయి మనకు. చాలా ఇంపార్టెంట్. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్. కొంతమంది అసలు బ్రేక్ఫాస్ట్ చేయడు, అంటే ఈ వెయిట్ లాస్ కి కానీ టైం సరిపోక కానీ అసలు స్కిప్ చేస్తే దాని వల్ల ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమంది స్కిప్ చేస్తారు, కొంతమంది కావాలని బంద్ చేసి ఫాస్టింగ్ డైట్ చేస్తున్నాయి. Intermediate fasting. అవన్నీ బేకార్. బాడీలో సపోర్ట్ చేయి, సిస్టమ్ ఖరాబ్ అయిపోతుంది, Weak. హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, డీలే అయిపోతావు. బాడీకి ఇప్పుడే ఇంతకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఏ టైంలో ఉంది, బ్రేక్ఫాస్ట్ ఏ పద్ధతి మీద తింటున్నాం, ఏం తింటున్నాం. నీకు వెయిట్ లాస్ చేసేటప్పుడు కూడా ఎనర్జీ కావాలి. ఏం తినక ఇట్లుంటే నువ్వు ఏం చేస్తావు, ఏం బీకవు, అడ్డం పడతావు. కాబట్టి తినేది ఒక లెక్క మీద, ఒక పద్ధతి మీద. ఎంత తింటున్నాం అంతే తినాలి. ఈ గ్యాప్ ఇచ్చినాం, లంచ్కి మధ్యలో ఇంకో మిడ్ మీల్ తీసుకో, ఎంత తీసుకున్నావు దాని గ్యాప్ ఇచ్చినావు, లంచ్ తిన్నావు. లంచ్ తర్వాత సాయంత్రం మధ్యలో ఒక మీల్ తీసుకో, దానికి ముందు ఒక జ్యూస్ తీసుకో, మళ్ళీ డిన్నర్ ఇంత క్వాంటిటీ ఇంత తిను, దాని వెనక్కి ఇంత సలాడ్ తిను, సెట్లు వస్తుంది. నువ్వు ఫాస్టింగ్ కొట్టినాం, అన్నం బంద్ చేసినాం, దిగినాం అంటే కాదు. రొట్టెలు తిన్నాం అంటే 4 రొట్టెలు తింటున్నా అంటే కాదు. అన్నం తిను, ఒక పూట తిను, ఇంత తిను. మధ్యాహ్నం ఒక జ్యూస్ తాగు లేదా వాటర్ మిల్ తిను, బాడీ కూల్ అవుతుంది. మళ్ళీ రాత్రి 2 గుడ్లు తిను, గ్రీన్ సలాడ్ తిను, బాడీలో ఫైబర్ దొరుకుతుంది, నీకు పొద్దున మోషన్ ఫ్రీ వస్తుంది. పద్ధతి పాడు తెలియదు, హెల్త్ ఖరాబ్ చేసుకుంటారు చాలా మంది. ఒక లెక్క మీద తింటే బాడీ మనం ఇష్టం, శిల్పం ఎట్లా చెప్తారో మన బాడీని మనమే అట్లా చెప్పుకోవచ్చు. ఒక లెక్క మీద తింటే, ఒక ప్రాపర్ గైడెన్స్ మీద పోతే.
ఎట్లా అన్నా బాడీని మనం షేప్ చేయొచ్చు, వెయిట్ లాస్ చేయొచ్చు, గెయిన్ చేయొచ్చు, మంచి ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. ప్రీ వర్కౌట్ ఫుడ్ ఏదన్నా సజెస్ట్ చేయండి. ప్రీ వర్కౌట్ ఒక మంచి చీప్ గా పైసలు ఉన్న వాళ్ళు తాగుతారు. చాలా మంది ఇట్లా జిమ్ మెట్లెక్కుంటే అరటిపండ్లు తిని పోతారు మీదికి. ఒక్క 30 minutes ముందు పైసలు అసలే లేవు నీ దగ్గర, ఇంట్లో అన్నం అయితే ఉంటుంది, ఒక ఆలుగడ్డ నార్మల్ స్వీట్ పొటాటో తింటే ఇంకా మంచిది. లేదు అంటే నార్మల్ ఆలుగడ్డనే బాయిల్ చేయి, కొంచెం అన్నం తిను, ఒక హాఫ్ ఆలుగడ్డ తిను, సెట్ అవుతుంది. లేదా ఒక 2 బనానాలు తిను, ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఏదైనా సరే. లేదా ఎవరికైనా ఓన్లీ గెయినింగ్ గెయినింగ్ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇవి సరిపోదు. వెయిట్ గెయిన్ చేసే వాళ్ళకి ప్రీ వర్కౌట్ కావాలి, ఎనర్జీ కావాలన్నప్పుడు ఇది. లేదు అంటే ఒక ₹2 బ్రూ కాఫీ ప్యాకెట్ తాగు, నడిచిపోతుంది. లేదా ఒక యాపిల్ తిను, పీనట్ బటర్ తిను, బ్రెడ్ తిను. కార్బోహైడ్రేట్స్ అనేది లోపల ఇస్తేనే మన ఎనర్జీ సప్లై అవుతుంది. చాలా మంది తింటలేము, ఇది తాగినామంటారు. ఒక 40 minutes ముందు తిను, నీకు సెట్ అవుతుంది. చాలా మంది ప్రీ వర్కౌట్లు కూడా తాగొచ్చు, కానీ సాయంత్రం తాగితే ఎఫెక్ట్ ఉంటుంది. సూపర్. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ నాకైతే ఎవరు లేరు, నాకు నేనే ఇన్స్పిరేషన్. ఓ టైంలో లో అయిపోతున్నాం అన్నప్పుడు నేనైతే ఐపీఎల్ మీదకే పోతా. ఒక్కొక్కసారి గివ్ అప్ ఇచ్చేద్దాం, కొన్ని టైంలో అనిపిస్తుంది నాతో అయితే లేదు, ఇక మనకి ఎవడు పుష్ చేస్తలేడు, మన లైఫ్ ఈయనే స్ట్రక్ అయిపోయింది అన్న టైంలో నేను సిఎస్కే టీం తీసుకుంటా. 1920 ప్లే ఆఫ్ కూడా రాలేడు ధోని, ప్లే ఆఫ్లో కూడా క్వాలిఫై కాలేదు. 2 seasons పిచ్లో బ్యాట్ పెట్టి ఏడిచిండు బై, ధోని ఇడవలేడు, టీం గెలవలేడు. 21లో జబర్దస్త్ కంబ్యాక్ కొట్టి ట్రోఫీ కొట్టిండు మనది. అట్లా మన టైం బాగాలేదు, సెట్ ఉంది, చేయాలి. మా అమ్మ మా నాన్ననే నాకు పుష్ చేసింది. నా ట్రాన్స్ఫర్మేషన్ నా వెనక నా కోచ్ వేరే అయితే, నా సెకండ్ కోచ్ మా నాన్ననే. మొత్తం నా కంప్లీట్ డైట్ వాళ్ళనే తీసుకుంటా. ఒకసారి టాటూ ఇట్లా చూపియండి. ఓ కుంకుమ కూడా కంప్లీట్ వాళ్ళు ఉన్నట్టే ఉంటది ఇక్కడ. సూపర్. సర్ప్రైజ్ వాళ్ళకి చేసి చూపించి మా మమ్మీకి చూపిస్తాను, ఏడ్చి చూపించేవారు. సో ఫిట్నెస్ ట్రైనర్స్ అయినా జిమ్ లో చేసే వాళ్ళు అంతా ఫిట్ గా ఉన్నప్పుడు స్పోర్ట్స్ అంటే క్రికెట్ వైపు అట్లా ఎందుకు వెళ్ళరు? ఓన్లీ బాడీ బిల్డింగ్ వైపే ఉంటారు ఎందుకు? కొంతమంది పిచ్చి ప్యాషన్, కొంతమంది క్రికెట్ మీద ఉంటది, కొంతమంది ఫిట్ చేయాలి, బాడీ సెట్ చేయాలి, షో చేయాలని ఇది ఉంటారు. కొంతమంది అథ్లెట్స్ వర్కౌట్ చేస్తారు, ఇది చేస్తారు. కాకపోతే ఇది ఒక డిఫరెంట్ కైండ్ లవ్, చేసేటోళ్ళకి తెలుస్తుంది. మనం దానికి ఈ గేమ్కి ఆ గేమ్కి మనం కంపేర్ చేయలేం. ఇప్పుడు బాడీ బిల్డర్ ఏ గేమ్ ఆడలేడు, ఎందుకంటే ఎక్కడొక్కడ స్ట్రక్ అయిపోతే ఆడితే అడ్డం పడతాడు. ఇంకోడు ఆడతాడు, లైట్ గా వాడిని వర్కౌట్ చేస్తాడు. కొంతమందికి ట్రాన్స్ఫార్మ్ చేయాలి, కొంతమందికి బట్టల మీదకి వర్కౌట్ చేయాలి, కొంతమంది పెళ్లి ముంగలు వచ్చి ఇది చేసుకుంటారు, కొంతమంది ఫోటోషూట్ బాడీ ప్రిపేర్ చేస్తారు, కొంతమంది అథ్లెట్స్ ఉంటారు. ఒక టైప్ ఆఫ్ లవ్, ఒక టైప్ ఆఫ్ పిచ్చి, అది లోపలికి వెళ్ళి వస్తుంది. మనం ఇదే చూస్ చేసుకోలేం, కొంతమంది మధ్యలోనే బంద్ చేస్తారు. కాకపోతే ఒక బాడీ బిల్డర్ ఇంకో గేమ్ ఆడలేకపోతుంది, ఎక్కడ అక్కడ ఎట్లా అంటే జామ్ అయిపోతాయి, నట్టు బోల్ట్ ఫిక్స్ చేసినట్టు మజిల్స్ ఎక్కడ ఇవేనే అది ఆవేనే, అందుకనే ఇట్లా నడుస్తారా? అట్లా కొంతమంది ఇట్లా లేపుతున్నాం అనుకుంటా, అది ఆ వర్కౌట్ చేసినాక ఆటోమేటిక్ సెట్ అవుతుంది. కొంతమంది చిన్నగా జాయిన్ అయిన వాళ్ళు ఇట్లా నడుస్తారు 2 రోజులకి, అది షోప్. చేసిన వాళ్ళకి ఆ వే ఆఫ్ వాక్ అట్లా అయిపోతుంది, ఆటోమేటిక్ గా అట్లా అయిపోతుంది. చూస్తాడు వాడు మొత్తబరి కొడుతుంటాడు ఇట్లా పోయి. అవును, డెఫినెట్ గా అంటారు. వాడు చేస్తే తెలుస్తుంది ఆ బాధ. మనకు ఒక రోజు లెగ్ వర్కౌట్ చేస్తే ఆ బాధ ఏమని చూపించచ్చు. అంటే అవి చేయడం వల్ల స్టిఫ్నెస్ అయిపోతుంది, అందుకే ఇంకా వాళ్ళు అంటే ఆ పొజిషన్ ని నార్మల్ చేయలేరు. లేదు, అదే మస్తు ఉంటది పొజిషన్. అవేం చాలా మంది ఇష్టపడతారు, ఆ వాకింగ్ స్టైల్ కావాలి. చాలా మంది పోస్టర్ ఇట్లుంటది, ఇట్లుంటేనే వాడు సెట్ ఉంటాడు. చాలా మంది భుజాలు ఇలా డీలవర్డ్ ఉంటది, లేడీస్ గానీ బాయ్స్ గానీ ఇట్లుంటది. చాలా బేకార్ అనిపిస్తుంది, వాడు ఎంత స్టిఫ్ ఉన్నా ఇట్లున్న మనిషి ఎట్లుంటాడు, ఇట్లున్న మనిషి. చాలా మంది ఇట్లున్నని చూస్తారు, చాలా మంది బాడీ బిల్డర్స్ ఇట్లే ఉంటారు. ఇట్లా చాలా గలీజ్ పోయి ఇట్లున్నావు అంటే పోస్టర్ సెట్ చేయాలంటే వాడు జిమ్ కి రావాలి. ఈ పోస్టర్ మొత్తబరి ఎలాగ ఉంటది, ఎక్కడ పోయినా మనం హైలు ఉంటాం, అందరి కళ్ళు మన మీద ఉంటది, అది ఆ ఫీల్. అండ్ ఇది క్రికెట్ ఆడాలనుకున్న వాళ్ళు లైక్ చిన్నప్పటి నుంచే పిల్లల్ని ట్యూన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏ టైం నుంచి జిమ్ కి రావచ్చు, ఎలాంటి వర్కౌట్స్ చేయాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి? ఇప్పుడు వేరే అథ్లెట్ జిమ్ కి రావాలంటే నేనైతే 18 years తర్వాతనే జిమ్ లోకి తీసుకుంటాం. మనలో ఇప్పుడు కొంతమంది హైట్ కావాలని వస్తారు,
ఈ వెయిట్ కి 18+ ఆటోమేటిక్ హైట్. ఇప్పుడు పిల్లలకు వెయిట్లు లేపాం ఆ టైంలో స్కూల్ పిల్లలు చిన్న వెయిట్ లాస్ కావాలి. తినేది ఈ ఏజ్ రా భయ్. ఒక ఏజ్ వచ్చినాక నీ లోపల సిస్టమ్ సపోర్ట్ చేయదు, జీర్ణశక్తి సెట్ కాదు. కాబట్టి ఎంత తింటాం అంత తిను. ఒక ఏజ్ వచ్చినప్పుడు దాన్ని దింపుదాం. 18 కిందని నేను మాక్సిమం పూజ చేయ. 18 తర్వాతనే మనతో వర్కౌట్ చేపిస్తా. నార్మల్ క్రికెట్ ఉన్న నేను ఫిట్ అండ్ ఫైన్ ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా హెల్దీ లైఫ్ స్టైల్, ఒక జస్ట్ అథ్లెటిక్ బాడీ ఆ వరకే వర్కౌట్స్ అంతవరకు చేపిస్తాం మనం. హెవీ తీసుకోని వన్ బాడీ ఎంత ఉంది, వన్ బాడీ వెయిట్ వర్కౌట్స్, అంతకు మించి మనం తీసుకోని ఇంజూర్ కానీ మన లైఫ్ చాలా ఉంది. 18 క్రాస్ అయినాక తీసుకుంటాం. స్కూల్లో అయిపోగానే హాలిడేస్లో వస్తారు, అన్న నేను జాయిన్ అవుతా, ఇక చూసి బయట చూసి వస్తారు అన్న సరే దా అని చెప్పి వన్ బాడీ మీద మనకి తకాయించి తోలేసి ఇంటికి. జంప్స్ కానీ, జంపింగ్ జాక్స్ కానీ, వాళ్ళకి స్క్వాట్స్ కానీ, డిప్స్ కానీ, చిన్న 1.5 2.5 వన్ తెలియని వెయిట్స్ తోని వన్ బాడీ వెయిట్ పైన వర్కౌట్ చెప్పి హెవీ తీసుకోపోని. 18+ అయితే ఏమన్నా చేయొచ్చు, 18 తర్వాత అలో చేస్తాం. జిమ్ కి వచ్చిన వాళ్ళందరికీ చాలా వరకు ఆ వెయిట్స్ మీదే ఉంటది, ఎప్పుడు అక్కడ వరకు రీచ్ అవ్వాలా అని వెయిట్స్ ఎత్తడానికి. ఈగో లిఫ్టింగ్ చేయదని చెప్తా. ఇప్పుడు రాగానే 10 కొడతాడు, పక్కన 20 కొట్టాను, వాడు ఓంగా తీతామని తీసుకుంట్లో పట్టుకుంటాయి. జర స్లో ప్రాసెస్ గా 10 నుంచి 20 నుంచి 25 వీడియోలో వాడు నేను 120 కొట్టినా 130 కొట్టినా అని చెప్పి అదొకటే వీడియో పెడతాడు హెవీలీ. దాని వెనక కష్టం నీకు తెలియదు. ఒక సటన్ టైం నుంచి ఈ వీక్లో ఇంత కొట్టినా, ఇక్కడ నుంచి దాన్ని ఇంత పుష్ చేసిన, స్లో ప్రాసెస్ మీద వాడిని బీట్ చేయవచ్చు. ఆ వీడియోని చూసి చాలామంది ఖరాబ్ అయిపోతారు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. ఈ వీక్ నేను 170 కొట్టినా, ఈ వీక్ నేను 180 కొట్టినా. ఓవరాల్ కొత్తగా వస్తుర్రు రా భయ్, వాళ్ళకి మెల్లగా చెప్పు. నేను చూస్తుర్రు, నీ ఫాలోవర్స్ ఉన్నారు. నేను ఈ వీక్ ఇంత కొట్టిన ఉంటే ఈ వీక్ నేను ఇంత వచ్చిన, దీని వెనక ఇంత కష్టం ఉంది. నువ్వు సప్మాన్ పోయి కొట్టకు. నీ నడుములు గోల్ అయితే నువ్వు లేవవు, కింద కూర్చుంటే మీదికి లేవనీకి రాదు. నడుములు బాడీలో మెయిన్ లోవర్ బ్యాక్ ఇది ఉంజర్ అయింది అనుకో, నువ్వు జిందగీ బారి ఏం బీకలేం, ఏం లైఫ్ చేయలేం. కాబట్టి స్లోగా ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు నేను కూడా చెప్తున్నా కాబట్టి నువ్వు లెక్క మీద చెప్తున్నా, ఏది ఎట్లా చేయాలి, ఏం కథ చేయాలి. కొంతమందిని చూసి ఖరాబ్ వాడు ఎంత కొడుతుండో చూసి చాలా మంది ఈగో లిఫ్టింగ్ చేసి చాలా మంది ఇంజురీస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దాని వెనక కష్టం ఉంది కాబట్టి స్లోగా స్టామినా పెంచు, వెయిట్స్ ఇంక్రీజ్ చేయి, నువ్వు కూడా రీచ్గా. దాని కష్టం ఒకటేసారి లేపితే చాలా ఇంజురీస్ అవుతాయి, చెప్పలేని ఇంజురీస్ అవుతాయి, ఏం చేయలేం, లైఫ్ కూడా ఖరాబ్ అయిపోతుంది. చాలా మంది డెడ్ అయిన కూడా ఉన్నారు ఒక ప్రాపర్ వేలో కొట్టకుండా. ఏ టైంలో బ్రీత్ ఇన్ చేయాలి, ఏ టైంలో బ్రీత్ అవుట్ చేయాలి. మనం కింద నుంచి వెయిట్ లేపుతున్నప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి, పైనకి వచ్చినాక బ్రీత్ అవుట్ చేయి. ఎంత సెకండ్స్లో తీసుకుపోతున్నావు, ఏ టైంలో తీసుకుపోతున్నావు, ఎట్లా లేపుతున్నావు, ఏడ పోస్చర్ పెడుతున్నావు, అది నీకు తెలవాలి. ఖాళీ వాడు ఇట్లా కొట్టేది నువ్వు కొడితే దెబ్బ తీస్తుంది. అది నీది నువ్వు సెట్ చేసుకోవాలి ఫస్ట్, లేదా ఒక మంచిగా ఉన్న దగ్గర ఉంటే సెట్ అవుతుంది. అదే మీరు అన్నట్టు జిమ్ చేయడం వల్ల చాలా మంది చనిపోయారు కూడా. రాజ్ కుమార్ ఆయన అంటే జిమ్ వల్ల అవ్వలేరు, చాలా మంది స్టెరాయిడ్స్ తోనే చనిపోయారు అని ఒక ముచ్చట వచ్చింది. వాళ్ళు చెప్తే ఒక హెల్దీ, వాళ్ళ సీనియర్ బాడీ బిల్డర్లు వాళ్ళది కూడా పర్సనల్ లైఫ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏమో ఉన్నాయి, ఇప్పుడు ప్రోటీన్ తీసుకోగానే మనకి కడుపున వచ్చిందో, ఇంట్లో ఏదో మోషన్స్ అయినాయి, ఏదో దాని వల్ల వచ్చినాయి. చుట్టుపక్కల ఇంట్లో డైరెక్ట్ వాడు ప్రోటీన్ తిన్నాడు, వానికి మోషన్ స్టార్ట్ అయినాయి అంటారు. ఇంటర్నల్ గా వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లంతో చనిపోయిండు. కాకపోతే కొంతమందికి పిచ్చిగా హెవీ డోసెస్ తీసుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక లెక్క మీద తీసుకుంటే ఎవరు చనిపోలేరు, చాలా మంది లెజెండ్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళ పిల్లలు కూడా లెజెండ్స్ అయ్యారు, ఎవరు చచ్చిపోలే. కొంతమంది ఏంటంటే షార్ట్ టైంలో నేను ఈ ఛాంపియన్ అయిపోవాలి, ఇప్పుడు 10 ml ఈ వీక్ లో తీసుకోవాలని ఉంటుంది ఒకటి రాదు. వాడు ఏం చేస్తారు, 30 ml కొడతాడు నాకు జల్దీ కావాలని చెప్పి. ఆ టైంలో ఖరాబ్ అయిపోతుంది, ఆ టైంలో చనిపోతారు. స్లోగా తీసుకో, సెట్ బ్యాక్ దా, కమ్ బ్యాక్, మెల్ల స్లో ప్రాసెస్ తీసుకో, టైం తీసుకో, సెట్ అవుతుంది. 12 months చేసేది ఒక లెక్క అవుతుంది, 6 months చేసేది ఒక అవుతుంది. బాడీలో మెడిసిన్ వేస్తున్నావు, హెవీ డోస్ వేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ ఏమైతే తెలియదు, ఏం ఫంక్షన్ ఖరాబ్ అయితే తెలియదు, చనిపోతారు. అట్లా పోయిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్నల్గా పోయిన ఉన్నారు. కాకపోతే బ్లేమ్ స్టెరాయిడ్స్ వల్ల పోయినరు అని ఉన్నారు. ఇక మన దగ్గర ఉన్నోనికే తెలుస్తుంది, పర్సనల్ ఉన్నోనికి తెలుస్తుంది. చనిపోయారు కొంతమంది, హెవీ డోసెస్తో చనిపోయారు, లేదా ఫేక్ తీసుకున్న వాళ్ళు చనిపోయారు. ప్రాపర్గా తీసుకున్న వాళ్ళు ఎవరు పోలే. జబర్దస్త్ ఇప్పుడు ఫోటోలు ఫ్రేమ్లు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్నోల్డ్ కానీ, రోనీ కొలెమెన్ కానీ, అవుట్ ఆఫ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, బతుకున్నారు, వాళ్ళ పిల్లలు కూడా కిరాకున్నారు. చాలా మంది హెవీ డోస్ తీసుకుంటే చనిపోయి ఉన్నారు, ఒక లెక్క మీద తీసుకుంటే ఏం కాదు.
అండ్ ఇప్పుడు ఇంకోటి కూడా అడగాలనుకుంటున్నాను. మన టాలీవుడ్ లో ఒకటి ప్రభాస్, ఇంకోటి మహేష్ బాబు. వీళ్ళిద్దరిని చూసుకుంటే మోస్ట్ హ్యాండ్సమ్ ఇద్దరు. మహేష్ బాబు అసలు అంటే వెయిట్ ట్రైనింగ్ కానీ జిమ్ కైండ్ ఆఫ్ పర్సన్ కాదు అన్నది ఆయన కూడా చెప్తూ ఉంటారు. బట్ మెయింటెనెన్స్ అనేది ఉంటది. ఉంటుంది. ప్రభాస్ అయితే ఒక హల్క్ బాడీ, ఒక బల్క్ బాడీ, ఇప్పుడు కల్కి బాడీ చూస్తున్నాం. ప్రభాస్ అంటే ఒక పీరియడ్ లో ఇప్పుడు మామూలుగానే ట్రోల్ చేస్తుంటారు అందరినీ. ప్రభాస్ కి కూడా తప్పలేదు ఒక టైంలో ట్రోలింగ్. షేప్ అవుట్ అయిపోయి మొత్తము ఫేస్, బాడీ అంతా షేప్ అవుట్. ఎందుకు? రీజన్ ఏంటి? అంటే 'బాహుబలి' తర్వాతనే ఇదంతా ఇట్లా చేంజెస్ జరిగినాయి తన బాడీలో. ఏంటంటారు? కొన్ని ఇయర్స్ నుంచి ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ బాడీ అచీవ్ చేస్తాం. బాహుబలిలో ఎన్ని మంత్స్ కష్టపడ్డారో ఆ ట్రైనర్‌కి తెలుసు, ప్రభాస్‌కి తెలుసు. వదిలేసిర్రు వదిలేస్తే ఏమైపోతది? పట్టు పోతది. వాళ్ళు ఇక మళ్ళా వర్కౌట్ చేయరు. ఏ హీరో గాని, ఎవరు గాని. ఆ డైలీ లైఫ్ స్టైల్‌లా అదొక పార్ట్ అనేది పెడితే వాళ్ళు ఫిట్ ఉంటారు. ఆ సినిమా వరకే వాళ్ళు ఆ సినిమాకి తగ్గట్టే బాడీ ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ఆ టైం వరకు ఎన్ని మందులు వేయాలనో వేసి సినిమా వరకు సెట్ అయితదని చూస్తారు. దాని తర్వాత వదిలేస్తారు కాబట్టి షేప్ అవుట్ అయిపోతది. దాని దానికి దగ్గర ముందు కూడా పోరు. 'మిర్చి' సినిమాలో కూడా పర్ఫెక్ట్ లుక్ ఒక్కో ఉంటది కదా! ఒక స్టేజ్ వరకు ఉండే ఆ దానికి. హ్మ్. ఆ దాన్ని బీట్ చేసి 'బాహుబలిలో' ఒక లెక్క మీద ఎక్స్‌ట్రీమ్. వచ్చిండు నెక్స్ట్ లెవెల్‌ల. చాలా హార్డ్ వర్క్ ఉండొచ్చు. చాలా ఇగ మనం ఆయన కోచ్‌కి, ప్రభాస్‌కి తెలవచ్చు ఏ లెక్క మీద తీసుకుండు. దాని తర్వాత వదిలేసిండు షేప్ అవుట్ అయింది. అది పబ్లిక్‌కి తెలవదు. ఒక మెయింటెనెన్స్ చేసుకుంటే సెటిల్ ఉంటది. చాలా మంది విలన్స్ కూడా ఉన్నారు బాడీ మీద ఉన్నారు. సోను సూద్ ఉండు, జాన్ అబ్రాహం రెగ్యులర్ లైఫ్ స్టైల్ అది. వర్కౌట్ చేస్తారు, సెట్ ఉంటారు. ఏ సినిమా అన్నా ఒకటే బాడీ ఉంటది. మనోళ్ళు ఎట్లా అంటే ఈ సినిమా వరకే పెంచుతారు, దాన్ని వదిలేస్తారు. ఈ సినిమాలో మంచిగా ఉన్నామా నెక్స్ట్ సినిమా పోస్ట్, మళ్ళీ నెక్స్ట్ సినిమా కావాలంటే మళ్ళీ ర్యాపిడ్గా తీసుకొస్తారు. ఇక లోపల ఏమవుతున్నది అని వాళ్ళకే తెలియాలి. మేమైనా అదే తీసుకుంటాం, మేమైనా తింటాం. కాకపోతే వాళ్ళు కొంచెం హైజీనిక్ తింటుండొచ్చు పైసలు ఉండి, మనం ధర ఇది తింటాం. ఏం లే, మెయింటెనెన్స్ చేయాలి. మనోళ్ళు సినిమా వరకే ఇది చేసుకుంటారు, తర్వాత వదిలేస్తారు. అట్లే బాడీ షేప్ అవుట్ అయిపోతుంది. అది. మహేష్ బాబు జిమ్ బాడీ అయినా అంటే మీకు అర్థమవుతుంది కదా. ఒక ముసలోడు కూడా మన ఇండస్ట్రీలో వర్కౌట్ చేస్తున్నారు ఈ టైంలో. ఆయన ముసలోళ్ళు అయినా సరే వర్కౌట్ చేస్తున్నారు. ఆయన కూడా చేస్తుండొచ్చు ఫిట్ అయిన వరకు. హెవీగా చేయకుండా మజిల్ అనే బాడీ ఏ సినిమా లేదు నేను చూసినంత వరకు. ఫిట్ అండ్ ఫైన్ హెల్దీ లైఫ్ స్టైల్ వర్కౌట్ ఉంటుంది. ఆయన కూడా ఇది నాదినా అని చెప్తాడు డైట్లో. ఒక ప్రాపర్ డైట్ ఉంటుంది ఆయనకు తగ్గట్టు ఆయన డిజైన్. కాకపోతే వర్కౌట్ అయితే ఉంటుంది. అంత వర్కౌట్ లేకపోతే అంత స్టిఫ్నెస్ అయితే ఉండదు. బాడీ సపోర్ట్ చేయదు. చాలా ఏజ్డే ఉండొచ్చు. ఆయన లైఫ్కి తగ్గట్టు ఆయనకు తగ్గట్టు ఒక మెయింటెనెన్స్ వర్కౌట్ ఉంటుంది, డైట్ ఉంటుంది. కాబట్టి ఆ రీచ్ ఇస్తుండు ప్రతి సినిమాలో లుక్ మీద ఉండు, లేకపోతే ఖరాబ్ అయిపోతుంది. హీరోయిన్స్ విషయానికి వస్తే సైజ్ 0 ఇవన్నీ మెయింటెనెన్స్ నిజంగా ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ త్రూనే అవుతుందా? వాళ్ళకు కూడా స్టెరాయిడ్స్ కానీ అలాంటివి ఇవ్వచ్చు. స్టెరాయిడ్స్ లేడీస్ కూడా ఉంటాయి. మన లేడీ అథ్లెట్స్ కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే వీళ్ళు తీసుకుంటుండొచ్చు లోపల. ఈ ఎక్దమ్ ఒక ఈ టైంలో ఇంత ఉండే ఇప్పుడు దించినాం పక్కా బాడీలో ఒక ఓరల్ క్యాప్సూల్ నుంచి కూడా మనం బాడీని చేయవచ్చు. అది స్టెరాయిడ్స్ కిందకి రాదు. కంప్లీట్ డైట్ తోని ఓరల్ క్యాప్సూల్ తో తీసుకోవచ్చు. డైట్ మెడిసిన్ తోనే బాడీ ట్రాన్స్ఫర్మేషన్. న్యాచురల్ గా మాత్రం బాడీ కాదు. ఎవరైనా సరే లేడీస్ అయినా సరే ఇదైనా సరే. చాలా మంది అథ్లెట్స్ కూడా ఉన్నారు. జబర్దస్త్ మొగోళ్ళు కూడా లేరు, అంత కిరాకు ఉంటారు లేడీస్ బాడీ బిల్డర్స్. వాళ్ళు స్టెరాయిడ్స్ తీసుకుంటారు. బాడీ లేని పని కాదు. ఓరల్ గా చేయొచ్చు. చాలా పేషెన్స్ ఉండాలి, స్లోగా ఉండాలి, అవుతుంది. అది స్టెరాయిడ్స్ కి రాదు క్యాప్సూల్ అనేది. అండ్ బాడీ బిల్డర్స్ లైక్ మొత్తం బాడీ షో చేయాల్సి ఉంటది కదా, లైక్ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా. అంటే ఆ షైనెస్ పోవడానికి మిమ్మల్ని ఏమని మోటివేట్ చేస్తారు? స్టేజ్ పైన అంటారా, చాలా కష్టపడతాం. ఆ షైనెస్ కాదు, ఆ టైం ఎప్పుడు వస్తుంది అన్నట్టే ఉంటది. ఎందుకంటే ఒక్కో టైంలో షర్ట్ ఇప్పి కొంతమంది ముందు తిరగలేం, లక్షల మంది ముంగలు చెప్తాం. చాలా హార్డ్ వర్క్ చేసి ఆ టైం ఎట్లా అంటే ఆ ఫీల్ ఒక అథ్లెట్కే తెలుసు. ఆ స్టేజ్ మీద ఒక పే మీద ముళ్ళు వస్తుంది. ఆ టైంలో కంప్లీట్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ చేసింది ఒక ఎత్తు అవుతుంది. నువ్వు నా పక్కనే వాడు మంచిగా ఉన్నాడు, నాకంటే 100% బెటర్ ఉండు. వానికి స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ స్కిల్స్ లేదు, పోజింగ్ రాలేదు, ప్రజెంటేషన్ రాలేడు, వాడు వెళ్ళిపోతాడు. నాకు స్టేజ్ ప్రజెంటేషన్, పోజింగ్ స్కిల్స్ మంచిగా ఇచ్చి జడ్జెస్ అట్రాక్ట్ చేసిండు అనుకో, నేనే ప్లేస్ వస్తుంది. స్టేజ్ మీద షైనెస్ అనేది చాలా రేర్ ఉంటది. స్టేజ్ మీదకి ఎప్పుడెప్పుడు రావాలని ఉంటది. ఇక నార్మల్ వాళ్ళు అంటే ఇప్పలేరు, పోయి వాడున్నాడు నేను ఇప్పలే అని నార్మల్. అథ్లెట్స్ కి మాత్రం మాక్సిమం షైనెస్ ఉండదు.
జర్రా సెట్ అయితే మాక్సిమం బట్టలు లేకుండానే వర్కౌట్లు ఉంటాయి, పోజింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఆ టైం ఎప్పుడు వస్తుందని ఉంటుంది. కాకపోతే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దాని ఇంకా. నార్మల్ వాళ్ళకి ఉంటుంది, నేను వాడు పోయినాక ఇప్తా అంటాడు. వాళ్ళు ఉన్నారు వద్దో లేదా ఏమన్నా కప్పుకొని తిరుగుతారు. ఆ షైనెస్ అథ్లెట్స్కి ఏమి ఉండదు, మాక్సిమం ఉండనే ఉండదు. బాడీ పెయిన్స్ ఉంటాయా? ఏ టైంలో అంటారు? అదే మీరు స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు ఏముండే వస్తే క్రాంప్స్ వస్తే అప్పుడు మన దగ్గర సేఫ్టీ ఉంటాయి పట్టుకునేది. ఆ టైంలో బాడీలో ఒక చుక్క వాటర్ ఉండే ఆ టైంలో, కాబట్టి క్రాంప్స్ డీహైడ్రేట్ అవ్వదా? లేదు ఉండదు. మనకు ఆ టైంలో ఏమేం ప్రాసెస్ అనేది స్టార్టింగ్ కాంపిటీషన్ చేసేటప్పుడు వాళ్ళకు ఉంటది. మనం చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి మనకు డిహైడ్రేట్ అనేది ఉండదు. ఒక్కొక్కసారి షో 2 days అవుతుంది. ఈ రోజు ప్రీ జడ్జింగ్, రేపు ఫైనల్స్. 2 రోజులు కూడా ఒప్పుకోటాలి. కొంతమందికి 9 o'clock 10 o'clock మనకు 12 o'clock. అది ఒకసారి ఒరిస్సాలో పోతే ఈ రోజు స్టార్ట్ చేస్తే ఎల్లుండి అయిపోయింది. అన్ని రోజు ఓపిక పట్టే ఉన్నాం. ఎంత ఓపెన్ అంటే ఒక బాడీ బిల్డర్ చాలా కష్టం. ఎంత టాయిలెట్ పోయిందో బయటికి అంత మెజర్తో మళ్ళీ వాటర్ ఇంటేక్ చేస్తాం. జర టెంప్ట్ అయ్యి స్టార్టింగ్ లో వాటర్ జర తాగినాం అనుకో, ఆ వాటర్ ఏడైతే బయటికి హోల్డ్ లో కనిపిస్తుంది. వాటర్ జీరో డ్రై, చుక్క నీళ్ళు ఉండదు ఆ రోజు. చాలా పేషెన్స్ తోనే ఆగి ఆ పెయిన్ ఫేస్ మీద చూపించకుండా పోజింగ్ ఇస్తాం మనం. అంత బాడీ పెట్టుకొని ఇట్లా అంటే కథం. ఎంత నొప్పినా ఆ నొప్పిని స్మైల్ లో చూపించాలి. అది వండర్ఫుల్, నైస్ జర్నీ. అంటే ఇంకా చాలా ఉంటది, పెయిన్స్ స్ట్రగుల్స్ కూడా చాలా ఉంటాయి, ఇన్సల్ట్స్, తక్కువ చూడాలు, ఇవన్నీ దాటుకొని ఇవాళ ఒకరిని మోటివేట్ చేసే స్టేజ్ కి వచ్చారంటే యూఆర్ రియల్లీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ సో మచ్ మా అందరిని ఇన్స్పైర్ చేసినందుకు. ఎంతో కొంత చూస్తున్న వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అండ్ మీ తమ్ముళ్ళు వికారాబాద్ లో ఉన్న వాళ్ళు అండ్ హైదరాబాద్ లో చాలా, అంటే మీ వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, లైక్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఒక లెక్క మీద సెట్ ఉండండి, ఏమున్నా మనం ఉన్నాం. అర్థం కాకపోతే ఒక ప్రాపర్ వేలో లైఫ్ తీసుకోపోండి. షార్ట్ లైఫ్, ఎంజాయ్ చేయి, సెట్ ఉండు, మజా చేయి. ఒకటే లెక్క మీద పోయి హెల్త్ ఖరాబ్ చేసుకో. తాగుడు ఒక్క జింది కాదు, ఫ్యామిలీ ఉంది. చిన్నగా వర్కౌట్ చేయి. నేను జిమ్మే ఉన్నాను, జిమ్కి చెప్పా. ఏదో ఒక యాక్టివిటీ మీద ఉండు, లైఫ్ ఎంజాయ్ చేయి, సెట్ చేయి, సెట్ ఉండు, బస్ అంతే. లైఫ్ చిల్ చేయాలి, హెల్దీగా చిల్ చేయాలి, బస్ జల్దీ కోల్పోవద్దు అట్లా. సో లైఫ్ చిల్ చేయమని చెప్తున్నారు సాయిరామ్. సో థ్యాంక్ యూ సో మచ్. స్టే ఫిట్, స్టే స్ట్రాంగ్ అండ్ బీ కాన్ఫిడెంట్. దిస్ ఇస్ కావ్య signing off. See you all in the next video. Bye. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.